కేవలం చదువు చదివితే సరిపోతుంది, కొంచెం సొంత పనులు కూడా చేసి పెడుతూ ఉండాలి అప్పుడు. ఇప్పుడు తగ్గిపోయింది, కానీ మా కాలంలో బాగా ఉండేది. కూరగాయలు తెమ్మనేవారు, సంతకాలు వెళ్ళమనేవారు, ఇంటికి వెళ్ళి అమ్మగారికి కనిపించరా కాస్త అని చెప్పేవారు. ఆవిడ చెప్పిన పనులు చేయాలి, తప్పదు. గురు శుశ్రూష చేసేవాళ్ళం. ఆ గురుపత్రులు ఏంటో మాకు తల్లితో సమానం, చేసేవాళ్ళం అంతే. ఇంటి దగ్గర కూడా గురువుగారు ఇంట్లో పని చెప్పారని చెబుతారా, మన ఇంట్లో చేయట్లేదా, మేస్టర్కి చెబితే ఎవరికి చేస్తావు అనేవారు. ఇవాళ ఏదైనా మేస్టర్ పని చెప్పారంటే, పని చెప్పడానికి జీతం కట్టింది, నేను అడుగుతాను బాధ కాలేజీకి వెళ్ళి అంటుంది. ఇంకా చదువు ఎక్కడి నుంచి వస్తుందండి? గురువు ఏ పని చెప్పొద్దు, తల్లిదండ్రులు ఏ పని చెప్పొద్దు, ఎవరు ఏ పని చెప్పొద్దు, మన పనులే మనకు బరువు, బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. అందుకని గురువుకి నిజంగా అనుభవం, గురువు కటాక్షం దొరకాలి అంటే, గురువు అనుగ్రహం లభించాలంటే బాగా చదవాలి, ఆయన ఎందుకు వినయంగానూ ఉండాలి. గురువు వచ్చినప్పుడు లేచి నిలబడే సంస్కారం కూడా మనకి లేకపోతే అది చదువు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు అంటే సరస్వతి కదా, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ముందు లేచి నిలబడాలి కదా, నమస్కారం అని అనాలి కదా, అది లేకపోతే ఎలాగా? అందుకని గురు కటాక్షం కూడా ఊరికే అన్నది, బాగా చదవాలి, శ్రద్ధ చేయాలి. భార్య ప్రేమ, భర్త ప్రేమ ఊరికే ఏం దొరకవు, ఎంతో అపారమైన నమ్మకం ఉంటే తప్ప కుదరని వ్యవహారం అది. ఈ ప్రేమ అంతే, ఆ ప్రేమ అంతే. పోనీ మనకి ఇంకొక ఆలోచన ఉంటుంది ఈ వయస్సులో, మాకు గురువులు కాదండి, తల్లులు కాదండి, తండ్రులు కాదండి, మా ఫ్రెండ్స్ అండి, బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అండి. మేము ఇలా మిస్సులుగా లేవగానే పరిగెత్తుకు వచ్చేస్తారండి మా కోసం, అందుకని మాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ. అంటే ఇవాళ అది కూడా అనుమానంగానే ఉంది. ప్రత్యుపకారాల ఫలములందినగాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం ఆశించకుండా జీవితాంతం నిలబడేటువంటి ఫ్రెండ్ ఒక్కడుంటే నీ జీవితం సార్థకమైనట్టే లెక్క. ఏం ఆశించడానికి వీల్లేదు, కేవలం నీ స్నేహం. అలాంటి వాళ్ళు ఒక్కడిని చూపించండి. ఆడగాని మగగాని ఏదో ఒకటి ఆశిస్తారండి. మన దగ్గర డబ్బులు ఆశించేవాళ్ళు కొందరు, మనకేదో పలుకుబడి ఉంటే ఆశించేవాళ్ళు కొందరు, రకరకాల కొందరు, ఆడాళ్ళ నుంచి ఆశించేవాళ్ళు కొందరు, మగాళ్ళ నుంచి ఆశించేవారు కొందరు, రకరకాలండి. ఆ ఆశించిన మోజులు, ఆశించిన ఆశలు తీరిపోగానే అది సహజంగానే తగ్గిపోతుంది. అది ప్రేమ ఎలా అవుతుంది? అది ఇష్టం అవుతుంది. కానీ అది ప్రేమ ఎలా అవుతుందంటే అది ఇష్టం అవుతుంది. కానీ పెళ్లి కాకముందు ఒక కుర్రాడు ఒక అమ్మాయిని, ఇవాళ ప్రేమికుల దినోత్సవం కదా, సరదాగా తిరుగుదాందా అనగానే అమ్మాయి అంటే సరదాగా తిరిగితే తప్పేముంది, ఇందిరా పార్కులో కూర్చుంటే తప్పేముంది, ఒక బెంచి మీద కూర్చుంటే తప్పేముంది, ఒకళ్ళు ఒకళ్ళు తలపెట్టుకుంటే తప్పేముంది, ఇంకేం చేస్తే మాత్రం తప్పేముంది. ఖచ్చితంగా ఒక మొగాడిగా చెబుతున్నానమ్మా, అనుమానంలా మొగాళ్ళు ఈ విషయంలో చాలా తొందర పెడతారు. శారీరక బంధం విషయంలో ఎప్పుడూ తొందర పెడతాడు మగ బుద్ధి అంతా, సృష్టి మొదల నుంచి అంతే. ఈ ఆడవాళ్ళు ఎంత అమాయకులు అంటే, ఆడవాళ్ళు పెద్దవాళ్లే అమాయకులు. ఆడపిల్లల సంగతి చెప్పక్కలే. ఇంకే నేను చాలా స్వీటీ అన్నాడు, బ్యూటీ అంటాడమ్మా. పెళ్లి కాకముందు అన్నీ అంటాడు, పెళ్ళయ్యాక 6 ఏళ్ళు అయ్యాక అనాలి, అది సంగతి లేక. పెళ్లి కాకముందు అన్నీ అంటాడు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తుంటే ఉండదు. పెళ్ళయ్యాక 6 నెలలు అయ్యాక వీడు ఉండడు, అవన్నీ ఉంటాయి అక్కడ. ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, అద్దె కట్టడానికి వీడు ఉండడు, మనం కట్టుకోవాలి. ఎందుకంటే ఈ పాట ఇంకోటి దగ్గర పాడుతున్నాడు, ఇక్కడ మోజు తీరిపోయింది. విద్యార్థులైనప్పటికీ వయస్సు ఉన్న వాళ్ళకే అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రపంచం అంతా మీ గుప్పెట్లో ఉంది స్మార్ట్ ఫోన్ రూపంలో. కాబట్టి చెబుతున్నానండి, శారీరక బంధం, మానసిక బంధం, తాత్విక బంధం 3 కలిసినప్పుడే జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. కేవలం శారీరక బంధం ఎప్పుడూ బంధం కాదు. అదే బంధం అయితే జంతువులకి మనకి భేదమేం లేదు ఇక్కడ. అందుకే ఎప్పుడూ పెళ్లి కాకముందు పొరపాటును కూడా శారీరకమైనటువంటి బంధానికి తొందర పడకూడదు, పడనియ్యకూడదు. అసలు మనిషిని దగ్గరికి రానియకూడదు, దూరంగా ఉండి మాట్లాడేమో అంతే. అలా ఉంటేనే మగైనా ఆడైనా జాగ్రత్తగా ఉంటాం ఖచ్చితంగా. తర్వాత తెలుస్తుంది, అంత ప్రేమ ఉంటే తర్వాత ప్రేమించమండి. పెళ్ళాక బోర్డు ఖాళీ చేసి పనే ఉంది. అందుకే పెళ్ళి అయితే 16 రోజులు పండగంటారు. 16 రోజులు పని లేదు, ఇలాగే ఉండమా, ఈ ఇంకేమొద్దు బాబు అలాగే ఉండండి. 16 రోజులు శుభ్రంగా బాధ్య భజంత్రీలే సెలవు ఇచ్చేస్తారు. ఎందుకని? అన్ని అనుభవించమనే. అంటే ఆ బంధమేనా అంతే, మిత్రుల బంధమేనది. వాళ్ళ మైత్రి పేరు మీద ఏర్పడే బంధాల్లో కూడా కల్మషం ఎందుకు వస్తుంది అంటే, రకరకాల బంధాలన్నీ ఏర్పడుతున్నాయి. గర్ల్ ఫ్రెండ్ గర్లకుంటే తప్పు లేదండి, బాయ్కి ఎందుకండి గర్ల్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ బాయ్కి ఉంటాడండి, గర్లకి ఎందుకండి బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉంటాడా? స్త్రీ పురుషుల భేదాలు వేరుగా ఉన్నాక, అవయవాలు వేరుగా ఉన్నాక, శరీర రూపాలు వేరుగా ఉన్నాక, ఆకర్షణలు వేరుగా కొన్నాక వాడు చక్కగా నీ సొంత అన్నయ్య గారిలాగా ఉంటాడమ్మా? ఎందుకు ఉంటాడమ్మా? మన అజ్ఞానం. కానీ అసలు ఎందుకు స్నేహం చేస్తున్నాడు మనతోటి? ఇంకో మగాడితో చేయమను, నేను చేయడే, ఇంకో ఆడదాంతో ఎందుకు చేస్తున్నాడు? అక్కడ తేడా లేదా? ఖచ్చితంగా
ఈ తేడాలు ఉంటాయండి, జాగ్రత్తగా ఉంది. కానీ స్నేహాన్ని కూడా నమ్మడానికి లేదు. భార్యలను నమ్మలేం, భర్తలను నమ్మలేం, స్నేహితులను నమ్మలేం, చివరికి గురువులను నమ్మలేం. పోనీ చివరికి మన అందరినీ పుట్టించింది ఆ కనకదుర్గాదేవి, లోకైక మాత, పోనీ వెంకటేశ్వర స్వామి. భగవంతుడు ఏమన్నా మనని ఖచ్చితంగా ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాడా అంటే, కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్లు దాటిన భీష్ముడు వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత నిరాహార దీక్ష చేస్తే, ఎంత బ్రహ్మచర్యంతో తపించిపోతే, జీవితం అంతా దుఃఖంలో కమిలి 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 మాడి మసైపోతే చివరిలో ఎప్పుడో దర్శనమిచ్చారండి శ్రీకృష్ణ పరమాత్మ. ఊరికి కనిపిస్తాడా దేవుడు? అంత తేలికైన విషయం అది. వాళ్ళకి కనపడిన వాడు మనకు కనపడతాడా? అంటే భగవంతుడు కూడా ఊరికే నేను ప్రేమిస్తారా, నువ్వు గురుకు వచ్చేసా అనేం కూర్చోడండి. అటువంటి పథకాలు ఉండవండి. 3 సార్లు తిరిగితే ఏదో అయిపోతుంది, దీపం పెడితే ఏమో అది నూనె అయిపోతుంది అంతే, ఇంకేమవుతుంది, నూనె అయిపోతుంది. అదేదో అయితే వచ్చేస్తుంది, ఇదైతే ఏదో వచ్చేస్తుంది అనుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఒక అబ్బాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ నన్ను లవ్ చేయాలని. ఆంజనేయ స్వామి గుడికి ఆయనకి ఈ గొడవలు లేవు, సార్ బ్రహ్మచారి. మనం ఎవరినో ప్రేమించడం ఏంటి, వాళ్ళతో పెళ్ళి అవ్వడం కోసం షిరిడీ సాయిబాబా, ఆంజనేయ స్వామి ఏ దేవుణ్ణి ఎన్నుకోవాలో కూడా తెలియదు. వాళ్ళిద్దరూ బ్రహ్మచారులే. వాళ్ళకెందుకు ఈ గొడవ? నీకు పెళ్లి చేయడం వాడికేం పని? నీకు పెళ్లి చేస్తే ఏమైనా మహాత్మా గాంధీ పుడతాడా, సుభాష్ చంద్రబోస్ పుడతాడా? పనికి మన గ్యాంగే కదా పుట్టేది. దీనికోసం దేవతలు దిగొచ్చి నా గుడి చుట్టూ తిరిగావు కాబట్టి నీ కోరిక తీర్చాలి నేను, తీరుస్తారా? ఇదంతా అజ్ఞానం అండి. మహత్యాలు మహిమలు గుళ్ళల్లో ఉండవు, గోపురాల్లో ఉండవు, విగ్రహాల్లో ఉండవు. అన్నీ మనిషి మనస్సులో ఉంటాయి, గ్రహింతురుగాక. అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి, అన్ని మాయలు మన మనస్సులో ఉంటాయి. మహిమకైనా మాయకైనా మనస్సే ప్రధాన కారణం. మనమే కల్పించుకుంటూ ఉంటాం అన్నీ. ఇది అంత గొప్పది, ఇది ఇంత గొప్పది, ఈ రేవులో మునిగితే అంత పుణ్యం, ఈ బొమ్మకు దండం పెడితే ఎంత పుణ్యం అని మనమే బాగా కల్పించుకుంటాం. ఎందుకంటే మనకు ఆ కోరికలు తీరే విధానం లేక, ఎలా తీరుతాయో తెలియక, వాటి కోసం కష్టపడడం ఎలాగో తెలియక, కష్టపడితే మోసపోతామేమో అనే అనుమానంతో ఒకటి మనం సృష్టి చేసేసి ఆ చుట్టూ తిరిగేసి ఏదో అయిపోతుంది అద్భుతం అనుకుంటా. ఏమవుతండి? దేవుడు ఈ సృష్టిని మొత్తం సృష్టించి మన చేతిలో పెట్టాడు, నీ ఎదురుగా ఉంది, ఉపయోగించుకోరా అని. ఒక పూల తోటలోకి నువ్వు పెడితే ఏ పువ్వును చూడాలో, ఏ ఆకును చూడాలో, ఏం పరిశీలించాలో అర్థం చేసుకోవాలి. కానీ నాకు ఇష్టమండి పువ్వులన్నీ కోసేస్తానంటే తోట బూడిదైపోయిందమ్మా, తోట అందమంతా పోయింది, తోట అందమంతా పోయింది. పువ్వులు కొయ్యగానే సరిపోయిందా మారకట్టం? ఏ పువ్వు దగ్గర ఏ పువ్వు గుచ్చాలి, ఎలా ఉండాలి, అందంగా ఉండాలంటే నువ్వు ఆలోచించుకోవాలి. అలాగ జీవితాన్ని మనం ఆలోచించుకునేలా చేయడానికి మనకి భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, గురువుల ప్రేమల కంటే, చివరికి దేవుడి ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి. మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయంచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనతయంచు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నేను నిన్ను ప్రేమించడానికి, వేరే కారణం ఏమీ అక్కర్లేదు. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా, నిన్ను కన్నందుకు, నిన్ను భూమి మీదకి తెచ్చేందుకు నేను ఉన్నాను రా, నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి ఒక్కతే. ఆ తల్లి ప్రేమ నన్ను కాపాడింది, మిమ్మల్ని కాపాడుతుందని ఆశిస్తున్నా. అందుకే ఇవాళ విద్యార్థులుగా, మనం బీటెక్ చదువుతూ ఉన్న విద్యార్థులుగా, కొంతమంది త్వరలో పూర్తి చేసుకోబోతూ ఉన్న విద్యార్థులుగా, రకరకాల కోర్సులు చదువుతూ ఉన్న విద్యార్థులుగా ముందు నేర్చుకోవలసింది హౌ టు ఫేస్ ది లైఫ్. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, అది వ్యక్తిత్వం, అది వికాసం. దానికి కాళిదాసు రఘువంశంలో చక్కని ఉపాయం చెబుతాడు. మహానుభావులైన కవులు పురాణ కథలు చెబుతూనే దాంట్లో కథలో భాగంగా ఎన్నో నీతులు చెప్పారు. కథలో భాగంగా అంటే చిన్నపిల్లలకు కథ చెప్తే కానీ వినరు. వాళ్ళు నీతులు చెప్తే వినరు, వాళ్ళు చిన్నపిల్లలు కష్టంగా ఉంటుంది. అదే కథ రూపంలో చెబితే వింటారు. మీరు ఇక్కడ ఏమన్నారు, మొదలు పెట్టగానే ఆయన గంటన్నరో 2 గంటలో మాట్లాడతారు కానీ వెనకాల నుంచి ఉత్సాహంగా కేకలేసారు. పాపం నాకు తెలుసు ఎందుకు వేసారు. కానీ మరి మొదలు పెట్టాక మాట్లాడుతున్నారా అంటే ఆసక్తిగా ఉంటే ఏం మాట్లాడరు, గంటన్నరైనా వింటారు, 2 గంటలైనా వింటారు. అది లేదనుకో పావు గంట అవగానే ఎవరో ముందు ఈయన పిలిచినైనా కనుక్కోండి, ముందు ఈయన సంగతి సరే. ఎందుకంటే ఒక ఆయన వేదిక దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు సభలో, పాపం విసుగొచ్చేస్తుంది వినేవాళ్ళకి. కానీ మరి వెళ్ళడానికి లేదు. అది ఆధ్యాత్మిక గుడి దగ్గర ఉపన్యాసం పెడితే పాపం అని ఒకటి ప్రకటించారు. అక్కడ మధ్యలో పెడితే పాపం అది ఒకటి సెంటిమెంట్. తర్వాత ప్రసాదం పెడతారు, అన్ని పెట్టారు, అన్ని సెంటిమెంట్ లేదా లేచిపోతారు జనం. ఈయన ఉపన్యాసం ఏం బావులా. అందుకని ఒక ఆయన పల్లెటూరు ఆయన వచ్చాడు. వాళ్ళ వ్యవహారం వేరుగా, వాళ్ళు మొండిగా ఉంటారు, వాళ్ళు ఇలా మొహమాటాలు ఉండవు అక్కడ. ఆయన చూసి పంచి పైకి ఎగ్గట్టాడు. ఈ కండువ తీసి ఇలా చుట్టాడు. చుట్టి చేతిలో చిన్నపాటి కర్ర ఒకటి ఉంది,
ఇటు తిరుగుతున్నాడు వేదిక. ఈ మాట్లాడడానికి భయం పట్టుకుంటాడు. ఆయన దగ్గర కూడా వచ్చాడు, కొడతాడేమో అనుకున్నాడు. ఏమిటండి ఏమిటి, మిమ్మల్ని కాదండి, మీరు మాట్లాడి మీకే ఉంది పాపం, నన్ను కాదు కదా అనుకుని మళ్ళీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ అలా వెళ్ళాడు, అలా తిరిగాడు. ఏమిటో వాడిని చూస్తున్నాడు, వీడిని చూస్తున్నాడు, చివరికి కింద కూడా చూస్తున్నాడు, వేదిక కింద కుర్చీల కింద. మళ్ళీ ఈయన ఇలా వస్తే ఏమిటండి మీరు అలా మీరు మాట్లాడండి, మిమ్మల్ని కాదని చెప్పాను కదా, మీ తప్పే ఉంది, మీ తప్పే ఉంది, మీకు వచ్చింది మీరు చెప్తారు, మీ తప్పే ఉంది అంటే అప్పుడు వాడు కొంచెం అర్థం ఉంది. ఏమిటాయో బాబు అంటే, ఏం లేదు అసలు నిన్ను పిలిచిన వాడు ఎవడని చూస్తున్నాను నేను ఈ కార్యకర్త ఉన్నాడే నన్ను పిలిచిన వాళ్ళలాగా, వాడిని పట్టుకుని చెత్తకొట్టేద్దామని నీకు ఇంతకంటే ఎవడో దొరకలేదా అనేసరికి ఇంకేనా ఏమై ఉంటాడో తెలుసు మీకు. అందుకే వాల్మీకి సహా, వ్యాసుడు సహా, కాళిదాసు సహా, మన ఆదికవి నన్నయ్య గారు సహా, ఈ విజయవాడలో పుట్టిన మహాకవి, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు విశ్వనాథ్ వారు సహా రామాయణ భారతాది కథలు చెబుతూనే మధ్యలో నీతులను జోడిస్తారు. కాళిదాసు రఘువంశంలో అంటాడు, సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి కందిడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కదా, కౌశల్య రాముణ్ణి కంది, కైక భరతుణ్ణి కంది. సుమిత్రాదేవి ఒక రోజు నక్షత్రం తేడాలో, ఊరికే ఒక రోజు తేడాలో కవల పిల్లల్ని ప్రసవించి, నక్షత్రం తేడా అంటే కవల పిల్లలు, వాళ్ళే లక్ష్మణ శత్రుఘ్నుడు. కవల పిల్లలు పుట్టారన్న విషయం చెబుతూ విద్య గురించి చెబుతాడు. సుతం లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా సుషువేయమౌ, సుతం లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా సుషువేయమౌ, సంయగారాధితా విద్యా ప్రబోధ వినయావివా అంటాడు. ఒకే రోజుని సుమిత్ర ఇద్దరు పిల్లల్ని కందండి, లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి. కవల పిల్లల్ని కంది. ఆ పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు, ఆవిడ ఆ పిల్లలకి ఎలా జన్మనిచ్చింది అంటే, సమ్యగ్ ఆరాధిత విద్య ప్రబోధ వినయా వివా. సరిగ్గా బాగా చదువుకున్నటువంటి విద్యార్థి రెండింటిని పుట్టించగలుగుతాట, రెండింటిని పొందగలుగుతాట. బాగా చదువుకుంటే అతనికి రెండు ప్రయోజనాలు కలుగుతాయండి. ఒకటి ప్రబోధం, రెండు వినయం. ప్రబోధ వినయా వివా. ఇంజనీరింగ్ చదివేది 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఎన్నేళ్ళైనా సరిగ్గా చదివితే కలిగేవి ఏమిటంటే రెండు. ఊరికే ఏదో స్కేల్ పెట్టడం, గీతలు గీయడం, ప్లాన్లు వేయడం కాదు, అది గుమాస్తా కూడా వేస్తాడు నేర్చుకుంటే. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కదా, అది కూడా 10వ తరగతి చదివి కంప్యూటర్ కోర్సు ఉంటే వేస్తారు. ఇట్స్ నాట్ ఇంజనీరింగ్, అది ఇంజనీరింగ్ కాదు. ఇంజనీరింగ్ అంటే మేధాశక్తి, ఒక ప్లానింగ్ అంటే మేధాశక్తి. మళ్ళీ ఆ పథకం ప్రకారం రూపకల్పన చేసామంటే 1000 ఏళ్ళైనా భవనం అలాగే ఉండాలి, నిర్మాణం అలాగే ఉండాలి, ఎవరు కట్టారని ఆశ్చర్యపోవాలి, అది ప్లానింగ్. అందుకని ఇటక పెరచడానికి ఇంజనీర్ ఎందుకంటే తాపీ మేస్త్రి చాలు, ఆయనకి మనకి తేడా లేదా మరి. దానికి కావలసింది ఏమంటే ప్రబోధము వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, మనం చదువుకున్నటువంటి సబ్జెక్టుకి సంబంధించి పూర్తి జ్ఞానం ఉండాలి. అందుకోసం చదవాలి. పరీక్షల్లో వస్తుందా. దురదృష్టవశాత్తు ఇప్పుడు హై స్కూల్లో మాస్టర్లు ఎలా ఉన్నారంటే, పాఠాలు చెప్పేవాడు ఉత్తమ ఉపాధ్యాయుడు కాదు, ఇంపార్టెంట్ చెప్పేవాడు ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇంపార్టెంటే ఏమన్నా ఇది వస్తుందా అంటే రాకపోతే చదవా. ఇంపార్టెంట్ ఏమిటంటే, అసలు జీవితంలో ఇంపార్టెంట్ కాబట్టే కదా పాఠాలు పెట్టారు. ఇంపార్టెంట్ కానీ పాఠం ఉంటుందా? దేశంలో ఉన్న విషయాలన్నీ పాఠాల్లో పెట్టరు, ఏది విద్యార్థికి ఉపయోగం అదే పెడతారు. అంటే ఇంపార్టెంట్ అనే కదా, అందులో మళ్ళీ ఇంపార్టెంట్. పోనీ అక్కడితో ఆగడు, విఐపి మళ్ళీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మళ్ళీ పెరిగి ఇంకా విఐ, చివరికి మధ్యలో అవన్నీ పోయి వీపీలు మిగిలాయి చివరికి. ఇంక వెరీ ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటి అంటే, మొత్తం అంతా సూక్ష్మం చేసి 2 పద్యాలు కంఠస్థం చేస్తాం అనమాట. నీకు తెలుగులో 100 వేసేయాలి, ఎలా వస్తాయండి, ఎలా సాధ్యం? అందుకే ప్రబోధం, నీకు చదువుకున్న సబ్జెక్టుకి సంబంధించి పూర్తి జ్ఞానం ఉండాలి. పైగా వినయం అంటే ఏంటో తెలుసా? మనకి మామూలుగా వినయం అంటే చేతులు కట్టుకోవడం, గురువుగారు వస్తే లేచి నిలబడ్డం, నమస్కారం చేయడం, ఇది చాలా పొరపాటు భావన, ఇది సరైన అర్థం కాదు. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. విశేషేణ నయం వినయం. నయం అంటే లీడింగ్, నయతీతి నాయక, లీడర్ అంటారండి నాయకుడిని తెలుగులో. ఎందుకని? ఆయన మనం నడిపిస్తాడు. నయము అంటే నడిపించుకునుట. వినయము అంటే విశేషముగా నడిపించుకునుట. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే శక్తిని వినయం అంటారు. చేతులు కట్టుకుని నిలబడటం కాదు వినయం అంటే. అందుకే విద్యా వినయాలు అంటారు. విద్యార్థి వినయంగా ఉండాలంటే కొంతమంది చాలా వినయంగా ఉంటారు, కాళ్ళ మీద పడిపోతారు, చాలా ఇలా ఉంటూ గురువు గారు చెప్పిన పనులన్నీ చేస్తారు, తర్వాత వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తాడు, అది కూడా చాలా వినయంగా వేస్తాడు. అప్పటికి కానీ గురువు గారికి తెలుసురాదు ఈయన ఎంతకు వినయం ఉందో. అంటే వినయం అంటే అర్థం పొరపాటు, ఇట్స్ నాట్ మోడెస్టీ. ఇంగ్లీష్లో అర్థాలు చెప్పకూడదని సంస్కృతానికి చాలా తేడాలు ఉంటాయండి.
మోడస్టీ కాదండి వినయం అంటే. వినయం అంటే విశేషణ నయం, హౌ టు లీడ్ యువర్ లైఫ్. నువ్వు చదువుకున్నావు, 4 ఏళ్ళు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, తర్వాత అంటే కనీసం డిగ్రీ చదివావు అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే విధానం తెలుసుకోకపోతే ఇంకెందుకే చదువు? 15 ఏళ్ళు వృధా అయిపోయినట్టే. ఎందుకంటే పల్లెటూళ్ళలో పాపం చదువు రాకపోయినా వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు ఏం కదా, వాళ్ళ పని చేసుకుని బతుకుతున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపించుకుంటారు. ఎంత ఇనప పని చేసేవాడైనా సరే, ఏదైనా బిల్డింగ్ పని చేసేవాడిని మీరు గమనించండి అమ్మ, కష్టపడి కళ్ళల్లో చిందులు పడుతున్నా సరే పని చేస్తారు, కానీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఆ తీగ ఇటు తిప్పి తన్ని కాల్చుకోడండి వాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడండి వాడు, కాల్చుకోడండి. ఆ బిల్డింగ్, ఆ రవ్వలన్నీ ఇనుము మీద పడి బిల్డింగ్ అయ్యేలా చేస్తాడు తప్ప వాడి జీవితంలో వాడికి ఎంత కష్టం వచ్చినా ఒక్కసారి ఇటు తిప్పడండి వాడు. చాలా ప్రమాదం తిప్పడాలాగా. ఈ పని ద్వారానే నేను గెలుచుకోవాలంటాడు. మరి వాడు ఏం చదువుకోలేదు, కేవలం వెల్డింగ్ చేసుకుంటున్నాడు. మనం ఇన్ని చదువుకున్నాం, బిల్డింగ్లో ఉండి మనం ఇంత నేర్చుకున్నాం. మరి వెల్డింగ్ చేసిన వాడికి ఉన్న తెలివి కూడా బిల్డింగ్ చేసేవాడు బిల్డింగ్లో ఉన్నవాడికి లేకపోతే ఎలా? అంచేత ఇట్స్ నాట్ జస్ట్ బిల్డింగ్ ఈజ్ నాట్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ బిల్డింగ్. మన ప్రవర్తనను మనం నిర్మాణం చేసుకుంటే ఆ బిల్డింగ్లో మనం శాశ్వతంగా ఉండగలుగుతాం. అది విద్యా వినయములు అన్నాడు కాళిదాసు. బాగా చదువుకున్న వాడికి ప్రబోధం, జ్ఞానము, వినయము రెండూ కలిగినట్టే సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనే 2 కలిగారు అనండి. ఇంతకంటే ఏమైనా చెప్పాలా వేరే ఉదాహరణ? ఎందుకు ఆవిడకే ఎందుకు కలిగారండి? సుమిత్ర యొక్క ప్రాధాన్యం ఏమిటో తెలుసా రామాయణంలో? ఆవిడకి ఎందుకు చెప్పాడు, మిగిలిన వాళ్ళకి చెప్పలేదు ఈ విషయాలు. సుమిత్ర చాలా గొప్పది. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకి 3 ఎందుకు ఉన్నారు? ఇవన్నీ వదిలేయండి. ఆనాటి వ్యవస్థ, ఆ గొడవలు మనకు అనవసరం. పురాణాల్లో ఎప్పుడు మనకు అవసరమైన విషయాలు తీసుకోవాలి తప్ప మొత్తం ఊరికే విమర్శ చేస్తూ కూర్చుని బుర్రపాడవుతుంది. మనకు అనవసరం. ఇది జరిగిందా లేదా అది కూడా మనకు అనవసరం. ఈ వాడు నిరూపించగలిగిన వాళ్ళు లేడు, అది కాదు. సుమిత్ర గొప్పతనం ఏమిటంటే, కౌశల్య, కైక తన కొడుకును రాజును చేయడం కోసం కౌశల్య కొడుకుని వనవాసానికి పంపింది. పచ్చి స్వార్థం. సుమిత్ర కౌశల్య కొడుకుకి తోడుగా ఉండడం కోసం తన కొడుకుని వనవాసానికి పంపింది. అది సుమిత్ర. అందుకని చరిత్రలో సుమిత్ర లాంటి స్త్రీ కాదండి, సుమిత్ర లాంటి మనిషే లేదు. స్త్రీలకు కాదు, ఆవిడ మనుషులందరికీ అలంకారం. పైగా కౌశల్య కూడా గొప్పదే కదండి. ఆవిడ త్యాగం చేసింది అని ఆవిడ పరిగట్టుకుని త్యాగం చేయాలా, చేయవలసి వచ్చింది. తప్పనిసరి అయింది అక్కడ, తప్పనిసరి చేసింది. కావాలనే వనవాసానికి పంపాల. సుమిత్ర పనిగట్టుకుని చేసింది. నిజానికి లక్ష్మణుడికి వనవాసం లేదు, రాముడికే వనవాసం. అందుకని లక్ష్మణుడు వచ్చి తల్లికి దండం పెట్టి, అమ్మా నాకు వెళ్ళాలని ఉందమ్మా, అన్నగారు వద్దంటున్నాడు, ఏదో మొత్తం మీద ఆయన్ని ఒప్పించాను, తల్లివమ్మా నువ్వు కూడా కాదంటే నేను ఏమైపోతాను, నాకు అన్నగారికి సేవ చేయాలని ఉందమ్మా. అన్న అన్యాయానికి గురయ్యాడు అన్నగారు, ఆయన వనవాసానికి ఎడుతుంటే నేను ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తూ కూర్చోనా అని దండం పెడితే సుమిత్ర అంటుందండి, నాయన నిన్ను వెళ్ళమనే చెబుతున్నాను, నేను వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈవేళ ఉన్న అన్నగారి ప్రేమ రేపు ఉంటుందో లేదో తెలియదురా, ఎప్పటికీ ఉండాలమ్మా. అయోధ్యామటవీం విద్ధి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం అందండి చరిత్రకి అలంకారమైన సుమిత్ర. రామం దశరథం విద్ధి, నువ్వు 14 ఏళ్ళు వనవాసంలో ఉండగా ఎప్పుడు రోజు ఈ మాట గుర్తుపెట్టుకోమ్మా, రామం దశరథం విద్ధి. రాముడు కనపడగానే మీ నాన్నగారిని గుర్తు చేసుకో, నీకు తండ్రితో సమానం. నీ తండ్రికి సేవ చేస్తున్నానని అనుకో, అన్నగారికి కాదు. అన్నగారికి సేవ చేస్తున్నావంటే వయోభేదం తక్కువ, కొన్నాళ్ళకి విసుగొస్తుంది. ఏంటి వీడికి చేసేది, నాకంటే 1 ఏడాది ముందు పుట్టాడు అంతేనా, ఏమిటంటే గొప్ప. పైగా రాముడు ఏడాది కూడా ముందు పుట్టాల. ఆశ్చర్యం ఏమిటంటే 1 రోజు ముందు పుట్టాడు రాముడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యలో వయోభేదం కేవలం 1 డే. అయినా వాళ్ళు ఎంత అన్నదమ్ములుగా ఉన్నారండి, ఎంత అన్నదమ్ములుగా, ఎంత సఖ్యంగా ఉన్నారు. ఎక్కడ ఒకరి మీద ఒకరు కుట్రలు చేయలేదే. 14 ఏళ్ళు భరతులు చేతిలో పెడితే రాజ్యాన్ని 14 ఏళ్ళు అలాగే కాపాడి సింహాసనాన్ని పక్కన పెట్టి దాని మీద రాముడు పాదుకలు పెట్టి కింద కూర్చుని 14 ఏళ్ళు పరిపాలించారండి. అది మన భారతదేశం. ఈ పదవుల కోసం ఎంత కాట్ల కుక్కల్లా కొట్టుకు చచ్చిపోతున్నారు ఇవాళ మనం చూస్తున్నాం. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రాజ్యాన్ని చరిత్రలో చూస్తున్నాం. ఒక చిన్న మంత్రి పదవి కోసం కాదు, పంచాయతీ సర్పంచ్ పదవి కోసం హత్యలు చేసుకునే వాళ్ళని చూస్తున్నాం మనం. కానీ ఈ దేశం ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, అన్నగారు త్యాగం చేసి వెళ్ళిపోతే తల్లి కారణంగా ఆ రాజ్యం తనకు వస్తే భరతుడు 14 ఏళ్లలో పాలించకపోగా సింహాసనం మీద కూర్చోలేదండి. ఎందుకంటే కూర్చుంటే బుద్ధి మారిపోతుంది, కుర్చీ చాలా ప్రమాదం. వెంటనే 10 మంది వస్తారు, పొగుడుతారు, ఓ వీళ్ళంతా పొగడ్డం గొప్ప విషయం అనిపిస్తుంది.
కూర్చున్నామంటే వ్యామోహం కలుగుతుంది అని అడవికి వెళ్ళి రాముడిని బతిమాలి ఆయన రానంటే పాదుకలు ఇమ్మని అడిగి ఆ పాదుకలు తెచ్చి సింహాసనం మీద పెట్టుకుని వాటికే ఒక పువ్వు పెట్టి పూజ చేసి ప్రజలు ఏమైనా సమస్య చెబితే ముందు పాదుకలకు నివేదించి ఆ తర్వాత రాముడికి నమస్కారం పెట్టి ఆయన బుద్ధికి ఏత్తోస్తే చెప్పి ఇది రాముడి మాట, ఇది రాముడి మాట, భరతుడి మాట కాదు, పరిపాలిస్తున్నది రాముడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. 14 ఏళ్ళు చెప్పాడు. ఏమి త్యాగం, ఏమి త్యాగం! వీళ్ళందరూ ఒక తల్లి బిడ్డలు కాదమ్మా, ఒక తండ్రి బిడ్డలు కావచ్చు, ఒక తల్లి బిడ్డలు కాదు. కైక బిడ్డ భరతుడు. మరి కైక స్వభావం ఎలా ఉంది, భరతుడు స్వభావం ఎలా ఉంది? అందుకని లక్ష్మణ ఒక్క మాట చెబుతున్నా, నీకు రాముడు కనపడితే తండ్రి అనుకో, శాశ్వత భావన. అలాగే సీతాదేవి కనపడితే మాం విద్ధి జనకాత్మజం, నాకు సేవ చేస్తున్నానని చెయ్యి. ఎందుకంటే వదిన గారు అనుకుంటే నీకంటే చిన్న వయస్సు కూడా నేను ఎందుకు సేవ చేయాలి అనిపిస్తుంది. అంతే కదా, చిన్న వయస్సు. లక్ష్మణుడి కంటే చిన్నది సీత, రాముడి కంటే 7 ఏళ్ళు చిన్నది, లక్ష్మణుడి కంటే కూడా 7 ఏళ్ళు చిన్నది. అందుకని ఏమిటి చిన్నమ్మాయికి నేను సేవ చేసేది అనిపిస్తుంది. తప్పది. అందుకని నీ వదిన గారు కాదు, నీ తల్లి అనుకో, నాకు సేవ చేస్తున్నానని చెయ్యి. రాముడు అంటే దశరథుడే, సీత అంటే నేనే. అంతేకాదు అయోధ్య అమటవీం విద్ధి, నువ్వు ఉన్న అడవిని అయోధ్య అనుకో. అలా అనుకుంటే గచ్చతాత యథాసుఖం, సుఖంగా వెళ్ళిరా అందండి. ఇది లక్ష్మణుడి చేత 14 ఏళ్ల పాటు నిశ్చింతగా వనవాసం చేయించింది ఈ ఒక్క మాట. ఆ తల్లి పెంపకం, ఆ కుర్రాడి మాట, విశ్వాసం వ్యక్తిత్వానికి వికాసం కాదా? ఆలోచించండి. త్యాగమే వ్యక్తిత్వ వికాసం, త్యాగమే వ్యక్తిత్వ వికాసం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనడం కాదండి. ఇవాళ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కొంతమంది చెప్పే మాటలు ఏమిటంటే యూ షుడ్ బి ది లీడర్, యూ షుడ్ బి ది నెంబర్ 1, యూ షుడ్ బి ది లీడర్. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? యూ విల్ గెట్ షుగర్, యూ విల్ గెట్ హార్ట్ అటాక్, యూ విల్ గెట్ బీపీ, యూ విల్ గెట్ ది డెత్. నువ్వు లీడర్ అవ్వాలా, నువ్వు నెంబర్ 1 అవ్వాలా, ఏ నెంబర్ 2 అవ్వకూడదా, నెంబర్ 10 అవ్వకూడదా? ఆలోచించండి. నెంబర్ 1 ఏమిటంటే అర్థం లేనమాట. ఎంతమంది నెంబర్ 1 అవుతారండి? 100 మందిలో ఒకటే నెంబర్ 1 ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ నెంబర్ 1. నెంబర్ 1 ఏమిటంటే అర్థం లేనమాట. అవధాన రంగంలో నేనేం నెంబర్ 1 కాదమ్మా, ప్రవచన రంగంలో నేనేమి నెంబర్ 1 కాదమ్మా, కావాలని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. ఇవాళ కనిపించిన వాళ్ళల్లా మీరేనండి మీరేనండి అంటే నమస్కారం అంటున్నాను. నేనే ఇంకో 2-3 పేర్లు చెబుతున్నా కావాలని. బాబు నేను ఒక్కడే కాదయ్యా, ఇంకా 2-3 ఉన్నారయ్యా అని చెబుతున్నా. ఎందుకని? మనలో అహంకారం పెరగకూడదు, చాలా ప్రమాదం అది. ఒక్కసారి పడిపోతాం కింద నుంచి. పైగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాక అహంకారం ఉంటే మరీ ప్రమాదం. ఎందుకని? శిఖరం మించి పడిపోతాం, దెబ్బ గట్టిగా తగులుతుంది. అరుగు మించి పడితే దెబ్బ వేరు, ఆకాశం నుంచి పడితే దెబ్బ వేరు. అంత పై స్థానానికి వెళ్ళాక పిచ్చి పిచ్చి పనులు చేసామంటే మొత్తం కింద పడిపోతాం. అందుకే రామాయణంలో లక్ష్మణుడు నెంబర్ 2యా 3యా 4ఆ మీరు ఆలోచించండి. రాముడు ఎలాగో నెంబర్ 1 అంటారు మీరు. లక్ష్మణుడు ఆయన నెంబర్ 2 చేస్తే మరి భరతుడు ఆయన తక్కువ, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఎవరికి నెంబర్లు వేస్తారు? ఈ నెంబర్కేమా ఇది? నెంబర్లు ఎవరు నిర్ణయిస్తారు? కానీ మరి ఏ నెంబర్లు వేయకుండానే 7,000 ఏళ్ల క్రితం జరిగిందని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ లెక్కలు ఉన్నాయి, 28 లక్షల ఏళ్ల క్రితం లెక్క జరిగిందని మన పౌరాణికుల లెక్కలు ఉన్నాయి. మొన్న కాక నిన్న నాసా కేంద్రం వారు నిరూపణ చేశారు స్పష్టంగా. భారతీయులందరూ గర్వించాల్సిన విషయం, రామసేతు అనేది 12 లక్షల ఏళ్ల క్రితం రామాయణ కాలంలో నిర్మాణమైనది. అనుమానం ఏం లేదు, మేము లెక్క కట్టాం కార్బన్ డేటింగ్ విధానం ద్వారా. 12 లక్షల ఏళ్ల క్రితం నిర్మాణమైంది రామసేతు. అది మానవుడు ఎక్కడ రాళ్ళు తెచ్చి కట్టిందే ఖచ్చితంగా ఆయన నిర్మాణం చేశారండి. ఎంతో మంది రామాయణం అబద్ధం అన్నారు, భారతం అబద్ధం అన్నారు. ఈ అబద్ధం అన్న గ్యాంగ్ అంతా ఇవాళ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. 12,07,000 సరిగ్గా రామాయణం జరిగితే అయింది. కలియుగం 4 లక్షల్లో జరిగింది ఏం లేదు, 5,000 తీసేయండి. ద్వాపర యుగం 8 లక్షల సరిగ్గా లెక్క. త్రేతాయుగంలో జరిగింది, ఆ 8కి 4 కలిపితే 12. ఏది మన పురాణాలు లెక్క చెప్పాయో అదే నాసావాడు చెప్పాడు. ఇవాళ మీసాలు మెరేచ్చి మనం నాసావాడి పేరు మీద మా పురాణాలన్నీ కరెక్ట్ అండి, మా చరిత్రలన్నీ కరెక్ట్ అండి. అంతటి రామాయణం అలా మిగిలి ఉందే, అందులో నెంబర్లు వేస్తారండి మీరు? ఆ మాటకు వస్తేనమ్మా రాముడి కంటే ముందు నెంబర్ 1 వేయాల్సింది సీతాదేవికమ్మ, అనుమానం వెళ్ళి ఆవిడ నెంబర్ 1, రాముడు కూడా నెంబర్ 2. ఆవిడకున్నంత సహనం రాముడికి కూడా లేదు అని చెప్పాలి. ఆవిడ తట్టుకున్న కష్టాలు రాముడు కూడా తట్టుకోలేదు. ఆవిడ రాముడి కంటే ఎక్కువ కష్టాలు పడ్డారు. మీరు ఏ పాత్రను ఎలా నిర్ణయిస్తారు? మీరు స్త్రీత్వాన్ని పురుషత్వాన్ని బట్ట, అన్నదమ్ముల్ని బట్ట, శత్రుత్వాన్ని బట్ట నిర్ణయించలేమండి. అంచేది ముందు ఈ నెంబర్ 1 అనే విషయం మర్చిపోండి, అప్పుడు వారి వ్యక్తిత్వం వికసించదు. మీ నెంబర్ ఎంత అనేది ముఖ్యం కాదు. మీరు జీవితంలో ఆనందంగా ఉండగలిగారా, మీ వల్ల నలుగురు ఆనందంగా ఉంటున్నారా, అది చాలా ముఖ్యం. అది రావాలంటే కొన్ని లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి, జీవితాన్ని బాగా నడుపుకోవాలి. దాన్ని భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి చెబుతాడు. 6 లక్షణాలు చెబుతాడు వ్యక్తిత్వ వికాసం అంటే. 6 ఈ 6 సరిగ్గా బాగా గుర్తుపెట్టుకుని ఆచరించగలిగితే అంతకంటే వ్యక్తిత్వము లేదు, వికాసము లేదు. 1 ఆపదలందు ధైర్య గుణము,
2 అంచిత సంపదలందు తాల్మియున్. 3 భూపసభంతరాళమున పుష్కలవ అచ్చతురత్వము. 4 ఆజిబు అకాపటు శక్తియున్. 5 యశమునందనురక్తియు. 6 విద్యయందు వంఛాపరివృత్తియు. పెట్టారు మనవాళ్ళు చేరి పరిశోధన. మనవాళ్ళు సెంటిమెంట్లు పట్టుకుని ఏడుస్తారు. పెళ్లి కాని అమ్మాయిల్లో గర్భధారణ అనేది ప్రేమికుల దినోత్సవానికి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత ఎక్కువ జరుగుతుందని చెప్పారు కేశవులు. 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత. అంటే మనం దీపావళి అనగానే దీపావళి మూడ్లోకి వెళ్ళిపోయినట్టే, సంక్రాంతి అనగానే సంక్రాంతి మూడ్లోకి వెళ్ళిపోయినట్టే, ప్రేమికు సెలవులు అనగానే చూడండి కాలేజీకి సెలవులు ప్రకటిస్తారు. ఇంకా ప్రకటించక ముందు 10 రోజుల ముందే హాలిడేస్ హాలిడేస్ అంటాం కదా. ఇంకా ప్రకటించలేదు, 10 రోజులు ఉన్నాయి అన్నట్టే ప్రేమికుల దినోత్సవం అనకుండానే అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఎంత ప్రమాదం అది. లండన్ వాళ్ళు ప్రకటించారంటే స్పష్టంగా సర్వేలు చేసి ఈ తేదీకి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత మేము లెక్కన కట్టాం, అక్కడే జరుగుతుంది ఎక్కువ. ఏం మిగిలిన రోజుల్లో ఎందుకు జరగదు, కార్తీక మాసంలో ఎందుకు జరగదు? అప్పుడు మన మనసు వేరుగా ఉంటుంది. కార్తీక మాసం మహాపాపం. ఆ రకంగా కార్తీక మాసాలు కొంత ఉపకారం చేసి, అందుకే ఆ జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని నడిపించుకోవడం ఉందే అది వ్యక్తిత్వ వికాసం. నువ్వు ఇంత ఇంజనీరింగ్ చదివి నువ్వు ర్యాంకులు తెచ్చుకుని కేఎల్ యూనివర్సిటీకి మహత్తరమైన ప్రతిష్ట పేరు కూడా తెస్తావు, బాగానే ఉంటుంది. దానికే ఉంది. ర్యాంకు చదివిన విద్యార్థి అంటే తల్లిదండ్రులు ఇటు అటు నుంచుంటారు, మధ్యలో స్వీట్ కూడా పెడతారు, ప్రిన్సిపాల్ గారు కూడా వస్తారు, అన్నీ బాగుంటాయి, పత్రికల వాళ్ళు ఫోటో వేస్తారు. ర్యాంక్ విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం ఆ తల్లికి తెలియదు. అదే చివరి వద్ద మళ్ళీ వాడు అన్నం పెట్టడం, ఆ స్వీటే చివరి లాస్ట్. నేను తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు, ఆస్ట్రేలియాకు అమెరికాకు పోయాడు. ఇంక తల్లి ఎవరికి కావాలి? వృద్ధాశ్రమంలో భార్యశారు పెట్టుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో. కాకపోతే ఏసీ రూమ్ పెట్టామో మాట్లాడి, ఏసీ పెడితే ఎవరికి కావాలమ్మా? తల్లి అన్నం, కొడుకు అన్నం పెడితే ఆ తల్లి సంతోషం వేరు, ఏసీ వేస్తే ఆనందం వేరు. కొడుకో కోళ్ళలో కూతురు అల్లుడో దగ్గర ఉండి అమ్మా తిన్నావా అని అడిగితే కలిగే ఆనందం 100 ఏసీలు పెడితే మాత్రం వస్తుందండి. ఆ మమకారం, ఆ అనుబంధం, దానికి కదా మనం ప్రాధాన్యం ఇవ్వాల్సింది. అందుకని జీవితాన్ని నడిపించుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఎంత బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, బీటెక్ చదివితే బీటెక్, ఎంటెక్ చదివితే టెక్కు, అంతకంటే ఏం లేదు. ఇంకా టెక్కు పెరుగుతుంది. టెక్కు పెరిగితే ఉపయోగం ఏంటి? ఆపదలందు ధైర్య గుణం. ఆపద వస్తే కాస్త నిలబడగలగాలండి. చిన్న ఆపద రాగానే వాడు తట్టుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది తెలుసా? యోగ వాసిష్టం అనే గ్రంథంలో చెబుతారు అద్భుతమైన మాట. చింతనేనైధతే చింత ఇంధనేనేవ పావకః నశ్యత్యచింతనేనైవ వినేంధనైవానలక అంటాడు. ఈ ఆపద రాని ఏది రాని మనం గొప్ప సన్మానం పొందామండి, ఎక్కడో గొప్ప ర్యాంకే వచ్చి అనుకుందాం, కాలేజీ ఫస్ట్ మనమే వచ్చాం, పేపర్లో వేశారు. మీకు ఆనందం ఎప్పుడుంది గమనించండి. లోపల పరిశీలించుకోవాలి, బయట వాళ్ళన్నా కాదు. ఎవరైనా వచ్చి మెచ్చుకున్నప్పుడే ఉంటుందమ్మా, మామూలుగా ఉంటే ఉండదు. ఎవరన్నా వచ్చి నువ్వు ర్యాంక్ కదా, మళ్ళీ ఇంకొక నువ్వు ర్యాంక్, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఎన్నిసార్లు అవుతావు? నలుగురు వచ్చి 4 సార్లు ర్యాంక్ అన్నాక నవ్వాక విసుకొచ్చి సంత ఏముండదు, అయిపోయింది ఇంకా. అంటే గమనించండి, సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా మనం గుర్తు చేసుకున్న కొద్దీ పెరుగుతుంది. అంచేత ఆపద వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దాన్ని మరీ గుర్తు చేసుకోవద్దు. ఎవరో గుర్తు చేయడం వేరే విషయం, పరిస్థితుల ద్వారా గుర్తొస్తే అది వేరే విషయం. కానీ మనంతట మనం కూర్చొని ఇలా జరిగిందేమిటి, అలా జరిగిందేమిటో, ఇంకా టోటోయి అనవసరం ఇక్కడ, ఎవరు లేరుగా. అందుకే పూర్వం సినిమా పాటలో చెప్పేవారు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటే హాయిగా ఉంటాం. నువ్వు అనుకున్నదల్లా అయిపోతే దేవుడు ఎందుకంటే పని లేక అవదండి. 4 ఏళ్ల పాటు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు భార్య భర్తల కంటే ఎక్కువగా కలిసి ఉంటారని అనుకున్నా. నేను మొత్తం తెగింది. మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఇంకేముంది అదైపోతుంది అనుకున్నారు. చివరికి మట్టి నీళ్లు మిగిలే ఇక్కడ అయిపోయింది. మరి అన్ని ఊహలు వేరుగా ఉన్నాయండి, జరుగుతున్నవి వేరుగా ఉన్నాయండి. ఇప్పటికప్పుడు ఇవాళ పత్రికల మీద చూడండి, మోడీకి చంద్రబాబు నాయుడికి అసలు విభేదాలు ఎప్పుడు మొదలయ్యాయంటే 20 ఏళ్ల క్రితం నుంచి రాసేస్తున్నాడు చరిత్ర. వీడి కూడా వీడిది
అన్ని లేవు, వీళ్ళు పెట్టేస్తారు. ఏకంగా 2002 నుంచి రాసుకుంటూ వచ్చాడు వీళ్ళు 2002 నుంచి. అంత గొడవ ఉందండి? లేదు, రాసేస్తాడు వీడు. ఎవడు గొడవ వాడిది, ఎవడు గొడవ వాడిది. శవాలు దగ్గర పడిపోతుంటే చలి కాచుకుంటూ ఉంటారు కొందరు. మనకు న్యూస్ దొరికింది కదా, వేసుకో. వాడు ముద్దు దగ్గర మేకు, వీడు ముద్దు దగ్గర టేకు పెట్టి అంటే అసలు రెచ్చగొట్టాయి. 3 బోడుగుళ్ళు 6 బట్టతల్లో కూర్చొని చర్చ టీవీలో. అంతే, మీరు ఎవరు వేయకుండా నా బట్టతల మీద నేను జోకేసుకుంటా, సుఖంగా ఉంటాను. ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అనుభవం మీద చెబుతున్నా, ఉన్నదాన్ని అలంకారంగా భావించాలి, ఇబ్బంది పడకూడదు. అది అలంకారం. నేను ఇలాగే అవధానం చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం అన్నాను కదా, ఆయన అడిగాడు మధ్యలో. ఎందుకంటే అప్పట్లో ఈ దువ్వెన తీసి దూకుంటున్నా మధ్యలో కొంచెం. ఏముంది, ఇప్పుడు కాదులేండి, 20 ఏళ్ల క్రితం మాట. అప్పుడేదో కొద్దిగా ఉండేది, కొంచెం దూకునేవాడు. అది దువ్వెన. మీకు ఎప్పుడైనా దువ్వెన కావాలంటే బట్టతలు ఉన్న వాళ్ళని అడగండి, గ్యారంటీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. నిండా జుట్టు ఉన్న వాడి దగ్గర దువ్వెన ఉండదు, బట్టతలు ఉన్న వాడి దగ్గర గ్యారంటీగా దువ్వెన ఉంటుంది. వాడికి ఎక్కువ జాగ్రత్త ఉంది. అందుకని నేను దూకుంటుంటే అప్రస్తుత ప్రసంగం అది. ఏమిటంటే దువ్వేస్తున్నారు ఊరికే, ఏముంది అక్కడ అంటే నేను సరదా కన్నా 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదే అన్న 4 ఎకరాలే ఉన్నవాడు జాగ్రత్త చూసుకోవాలి. కానీ చలోక్తులు విసురుకుంటే మనస్సు చాలా హాయిగా ఉంటుందండి. ఎవరో అన్నారని మనం బాధపడక్కల. ఎవరో అనేసరికి నా బట్టదలను అంటావా, నేను లావుగా ఉన్నానంటావా, నా ముక్కు వంకర అంటావా అని ఏదో అనిపిస్తుంది. అది మనమే మనం అనుకున్నాం అనుకో, ఆ గొడవ లేదు, అలవాటు పడిపోయాం. పైగా ఇంక వాడు అండం, ఆయనే అనుకున్నాడుగా అంటాడు. ఎందుకు ఈ చర్చలన్నీ దీనివల్ల ఉపయోగం ఉందండి? అంచేత ఏ బంధాలు శాశ్వతం కానప్పుడు ఆపద రాగానే దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. ఊరికే వచ్చినప్పుడు ఏం చేయాలో చేద్దాం, వదిలేద్దాం విషయాన్ని. ఆపద ఎందు ధైర్య గుణం. కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఎవరైనా అయిన వాళ్ళు దూరం అయిపోవచ్చు, చనిపోవచ్చు, లేదు ఉన్నట్టుండి అప్పుల పాలైపోవచ్చు, పేదరికంలో పడవచ్చు, లేదు ఏదైనా ప్రమాదం జరగచ్చమ్మా, ఉన్న అందం కాదమ్మా, అవయవాలు కూడా పాడైపోవచ్చు. అందం సంగతి పక్కనట్టండి, ఓ కాలు పోవచ్చు, చెయ్యి పోవచ్చు, జీవితం పాడు చేసుకుంటావా? ఆపదలందు ధైర్య గుణం. మంచిది, కాస్త ఉందాం, కొంతకాలం ఉందాం, 6 నెలలు ఉందాం, ఓ ఏడాది ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. 14 ఏళ్ల పాటు వనవాసం చేశారు కాబట్టే కదండి తర్వాత రాముడు రాజ్యాన్ని పరిపాలించగలిగాడు. 14 ఏళ్ళు రాముడు వియోగాన్ని భరతుడు కూడా భరించాడు కాబట్టే కదండి మళ్ళీ ఆయన రాముడు వచ్చి స్వీకరించాడు రాజ్యాన్ని. తేలిగ్గా ఏం జరగలేదుగా ఏది. సీతాదేవి కష్టం వస్తే రావణాసురుడు ఎత్తికెళ్ళిపోతే శత్రువుల ఇంట్లో భయంకరమైన రాక్షసుల ఇంట్లో లంకలో అశోకవనంలో ఉంటూ రాక్షస స్త్రీలు మధ్యలో ఉండి నేను నంచుకు తింటా, కోసుకు తింటా, కాల్చుకు తింటా అని రోజుకో రకంగా వాళ్ళు బాధ పెడుతుంటే రావణాసురుడిని పెళ్లి చేసుకుంటావా లేదా చంపేస్తాం, నరికేస్తాం, మొక్కల కింద కోసేస్తాం అంటుంటే ఒక్కగానొక్క స్త్రీ, ఏ ఆయుధాలు లేవండి, ఏ ఆభరణాలు లేవండి, ఒంటి మీద ఒక్క బట్ట కట్టుకుని అలా నిలబడిందండి. అన్నం తినడం మానేసి, నిద్రపోవడం మానేసి 6 నెలల పాటు రాముడు వస్తాడు, నా భర్త సామాన్యుడు కాదు, వీడు దుంప దించుతాడు ఖచ్చితంగా అని ఒక ఆత్మవిశ్వాసంతో నిలబడిందమ్మా. అటువంటి హీరోయిన్ సీత అంటే హీరోయిన్ అంటే సీత. నాయిక అంటే సీత, నాయిక అంటే ద్రౌపది, నాయిక అంటే దమయంతి. వాళ్ళండి నాయకులు. ఈ బోడి నాయకులు కాదు ఇక్కడ శత సమంత గెమంత అంటున్నారు ఇక్కడ. వీళ్ళెవరు జీవితాల్లో నిలబడే రకాలు కాదు. చూశారుగా అందాలన్నీ పోగు చేసుకున్న వాళ్ళ బతుకులు ఏమయ్యాయో చూశాంగా, నిన్నగాక మొన్న, చాలు ఇంక చెప్పక్కర్లేదు. వీళ్ళు నాయకులు కాదు ఇక్కడ. వీళ్ళు మృత్యువు ముంచుకొస్తే, గ్రహస్థితి వక్రిస్తే మనిషి చనిపోవడానికి నీళ్ళ గదిలో చిన్న తొట్టి చాలని అర్థమైంది, ఇంకేం అక్కర్లేదు. ఇంకా గుండెపోటు కూడా రావక్కర్లా. ఎందుకు వస్తున్నాయండి? 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, చుట్టూ పేరుకుంటున్న వాళ్ళు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. వారు ఎవరిని అనడానికి లేదమ్మా. ఇల్లాలు వెళ్ళిపోయింది ఆవిడ, ఎవరిని అనడానికి లేదు. జీవితం పోయిందా లేదా? 54 ఏళ్ళకి 54 ఏళ్ళకి జీవితం పోవడమా? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదండి, 3వ తరగతి చదివి మానేసి 9 మందిని కంది మా అమ్మగారు. ఆవిడ కళ్ళ ముందు 5గురు వెళ్ళిపోయారండి, 4గురే మిగిలాం మేము సంతానం. ఆవిడ బతుకుండగా 5గురు వెళ్ళిపోయారమ్మా, 4గురుమే ఉన్నాం. ఈ దుఃఖానంతా భరించిందండి ఆవిడ. కానీ ఆవిడేమో ఆత్మహత్య చేసుకోవాలా? 91 సంవత్సరాలు బతికింది ఆవిడ. మన 2012 వరకు బతికింది ఆవిడ, 91 years. పైగా 91వ ఏడ కూడా పేపర్ చదవడానికి కళ్ళజోడు వాడలేదండి. నాకు వచ్చింది 40 ఏళ్ళ కళ్ళజోడు, ఆవిడకు 90 ఏళ్ళు వచ్చినా కళ్ళజోడు రాలా. ఏమనాలి ఆ శక్తిని? ఇవాళ 6వ తరగతి 6 ఏళ్ల పిల్ల కళ్ళజోడు సిద్ధం ఎక్కడ? 6 ఏళ్ల పిల్లకి. మరి 90 ఏళ్ళు ఉన్నా కానీ ఆవిడకి రాలేదే. ఆ మానసిక ధైర్యం, మనోధైర్యం, ఆపదలందు ధైర్య గుణం. అంచిత సంపదలందు తాల్మీయం ఇంకొకటి నేర్చుకోవాలి. ఇవాళ సంపదలు చాలా తేలిగ్గా వస్తున్నాయి.
కొన్ని ఉద్యోగాల్లో లక్షలు వచ్చి పడతాయి, కొన్ని వ్యాపారాలు చేస్తే కోట్లు వచ్చి పడతాయి. ఒక్కోసారి అనుకోకుండా వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెడితే 2 రోజుల్లో కోట్లలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో నెల ఆగితే మొత్తం వేలల్లోకి వస్తుంది. అంత జూదం. కానీ అవి రాగానే మనం ఊరికే అడవకూడదు. ఆ సంపదలందు తాల్బియ్యం, డబ్బు రాగానే పొంగిపోకూడదు, బంధువుల్ని మిత్రుల్ని దూరం చేసుకోకూడదు. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి మీకేంటండి కోట్ల రూపాయలు ఉన్నాయంటే అవి ఏమి శాశ్వతం ఏంటయ్యా, నువ్వు నేను 4 మంచి మాటలు మాట్లాడుకుంటున్నావు, అవి శాశ్వతంగా అన్నారు. వాడు కూడా మానేస్తాడు. అంతే, మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం స్నేహంగా ఉన్నాం, అది శాశ్వతం. అంచేత నాకు డబ్బు ఉంది కదా, నన్ను దూరం చేయకయ్యా, నీతో మాట్లాడుకోవడం, కాస్త టీ తాగడం నాకు ముఖ్యమయ్యా, ఈ డబ్బులు శాశ్వతం కాదయ్యా అంటే వాడు కూడా ఆనందంగా ఉంటాడు. అంచేత సంపదలందు తాల్మీయని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బాగా వచ్చిన వాళ్ళు, నెలకి 2 లక్షలు జీతాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్లు బుక్ చేస్తున్నారండి. విలవిల్లాడిపోవడమే. తర్వాత ₹1 కోటి అపార్ట్మెంటా, 2 కోట్ల అపార్ట్మెంటా? అపార్ట్మెంట్కి 2 కోట్లు అవసరమా అండి? అపార్ట్మెంట్కి 2 కోట్లు అవసరమా? ఇంత చేస్తే అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? చిన్న చిన్న ఇళ్ళు, చింతాకు వాకిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు, చింతాకు వాకిళ్ళు, మేడ మీది గూళ్ళు, మేడిపళ్ళు, చాపలేని కాళ్ళు, సర్వమ్ము కంబైండ్లు, ఈ అపార్ట్మెంట్లు ఇరుకు టెంట్లు. ఇంత గూడు ఉంటుంది, ఇందులోనే బెడ్రూమ్, బాత్రూమ్ అటాచ్. ఏంటి అటాచ్డ్? గాడిద గుడ్డు ఉన్నది ఎంత? అన్నీ అటాచ్డే. ఏదో కంపు. ఇదివరకు కంపు ఏదో బయట ఉండేది, ఇప్పుడు పక్కలోకి వచ్చింది. అటాచ్డ్ బెడ్రూమ్, బాత్రూమ్ అటాచ్డ్, డైనింగ్ హాలు, కిచెన్ అటాచ్డ్, హాలు, డ్రాయింగ్ రూమ్ అన్నీ అటాచ్డ్, దంపతులు డిటాచ్డ్. ఎవరు బెడ్రూమ్లోనే మీరు పరిశీలించండి, 6x4 కాదండి, 7x8, 9x11 మంచాలు పెద్దవి. 6x4 రోజులు పోయే, 7x9, 9x11, మొగుడు పెళ్ళాం, అంత పెద్ద మంచాలు. ఆ మంచం కారణంగా ఏమైంది? అటో బీరువా, ఇటో బీరువా. ఇక వీళ్ళు తిరగడానికి చోట్లేదు, కింద ఊడ్చేవాళ్ళు లేరు, కింద అన్నీ దోమలు పేరుకున్నాయి. అన్నీ అటాచ్డ్గా ఉన్నాయి, కానీ మానవ సంబంధాలు డిటాచ్ అయిపోయిన. ఆశ్చర్యకరం కదా. కారణం సంపద వచ్చింది కదా అని మనం గర్వపడి ₹1 కోటి అపార్ట్మెంట్ కొనుక్కోవడం ముఖ్యం కాదండి. దంపతుల మధ్య అనురాగం ఉంటే ఎలా ఉండాలో గుంటూరుకు చెందిన కవి, మహాకవి కరుణశ్రీ గారు చెబుతాడు. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో 2 భుజింప. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో 2 భుజింప. డెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా, పండుగగాదే జీవితము. ఎందుకయ్యా అంతంత భవనాలు కావాలని కోరుకుంటావు? ఓ పాక సరిపోదా? పడుకోవడానికి ఒక చాప సరిపోదా? తినడానికి 2 రొట్లు సరిపోవా? నీ భార్య నిన్ను ప్రేమిస్తుందా లేదా అది ముఖ్యం చూసుకోవయ్యా. ప్రేమిస్తుందా లేదా అది ముఖ్యం చూసుకోవయ్యా. ఇంత డబ్బులుంటే భార్యలు భర్తలు ప్రేమిస్తారని ఏమైనా ఉందని వాళ్ళు డబ్బును ప్రేమిస్తారమ్మా, మన ఎందుకు ప్రేమిస్తారు? మన దగ్గర డబ్బు ఉండి ప్రేమిస్తారు, డబ్బునే ప్రేమిస్తున్నారు, మన కాదు. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలు 1 భుజింప. డెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా, పండుగగాదే జీవితము. భ్రష్ట నికృష్టుల కొల్వు చేయుటల్ దండుగగాదే, భ్రష్ట నికృష్టుల కొల్వు చేయుటల్ దండుగగాదే. జీవికి స్వతంత్రత మించిన భాగ్యమున్నదే. స్వాతంత్రోద్యమం నడిచే కాలంలో గాంధీజీ గారు సహాయ నిరాకరణోద్యమం అని పిలిపించి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం పనిచేయడానికి వీల్లేదు, వాళ్ళు మన దోచుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళకి సహకరించడం ఏమిటి? మనం భారతీయత మీద గౌరవం ఉన్నవాళ్ళు, స్వదేశాభిమానం ఉన్నవాళ్ళు ఉద్యోగాలు వదిలేయండి అంటే వెంటనే వదిలేశారని చాలామంది. కానీ కొంతమంది ఈయన తిండి పెడతాడా, ఈయన పిల్లలను పోషిస్తాడా, ఇలాగే చెబుతారు అని వంకర మాటలు మాట్లాడారు. వాళ్ళకు చురకేయడం కోసం కరుణశ్రీ గారు ఈ పద్యం రాశాడు. ఎంత కావాలయ్యా? నువ్వు ఉండడానికి ఒక పాక సరిపోదా? పడుకోవడానికి ఒక చాప సరిపోదా? తినడానికి 2 రొట్టెలు సరిపోవా? భార్యాభర్తల మధ్య అనుబంధం ఇద్దరు ఉంటే సీతారాములు 14 ఏళ్ళు వనవాసం చేసినట్టుగా హాయిగా చెయ్యలేమా? దీనికి భవనాలు కావాలా అని భ్రష్ట నికృష్టుల కొలువు చేయుటల్ దండుగగాదే. భ్రష్టులు నికృష్టులు మన దోచుకు తిన్న వాళ్ళు పరిపాలిస్తుంటే మనం వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తామా? సిగ్గులేదు. స్వతంత్రత మించిన భాగ్యం ఉన్నదే.
స్వచ్ఛంద వృత్తి చేయ లభించు పాయసంపు కంటే పాయసం ముఖ్యం పరసేవా వృత్తి చేయ లభించు పాయసంపు కంటే స్వచ్ఛంద వృత్తి చేయ లభించు గంజి మేలు అంటాడు పరవస్తు చెన్నైశ్వరి. ఇతరులకు సేవ చేసి వాళ్ళ గూడిగం చేసి వాళ్ళని పొగిడి దొంగ పొగడ్తలన్నీ పొగిడి వెనకాల మళ్ళీ తిట్టుకుని లక్షలు సంపాదించుకునే కంటే స్వతంత్రంగా కూలి పని చేసుకుని సాయంత్రానికి 100 రూపాయలు సంపాదించుకున్న మంచిది, ఏమి ఇబ్బంది లేదు. అది స్వతంత్రత. ఆ స్వాతంత్రోద్యమంలో ప్రజలను పాల్గొనేలా చేయడం కోసం రాసిన పద్యం అండి ఇది. మామూలుగా కవిత్వం రాయలేదు వాడు. ఇవాళ మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నా సరే, ఏ గొప్ప ఉద్యోగాల్లో ఉన్నా ఆలోచించుకోండి, భార్యాభర్తల మధ్య అనురాగం ఉందా లేదా అది ముఖ్యం. ఆ అనురాగం డబ్బును బట్టి ఉండదు, అందాన్ని బట్టి ఉండదు, జీతాన్ని బట్టి ఉండదు, హోదాని బట్టి ఉండదు, కేవలం వ్యక్తి అంతర్గత తత్వాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. అది ఇంటర్నల్ నేచర్ అది ముఖ్యం. అది నువ్వు గ్రహించాలి. అది గ్రహించడం సాధ్యమా? చదువుకునే రోజుల్లో కష్టం అండి. అందుకే చదువుకునే రోజుల్లో ప్రేమలో పడకూడదు. గ్రహించలేరు మీరు. మాకు ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చి మాకు సాధ్యం కావట్లేదమ్మా. వారేమిటో మాకు తెలియదు, మేమేమిటో వారికి తెలియదు. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా అర్థమవుతారు. భార్య అర్థం కావడం చాలా కష్టం, భర్త అర్థం కావడం అంతకంటే కష్టం. స్టీఫెన్ హాకింగ్ అని గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఇవాళ ఐన్స్టీన్ అంత గొప్పవాడు, ఆయన నోబెల్ బహుమతి ఇద్దామని చూస్తున్నారు ఆయనకి. ఇవాళ ఉన్న భౌతిక శాస్త్రవేత్తలో స్టీఫెన్ హాకింగ్ని మించిన వాడు లేడు. బ్లాక్ హోల్స్ మీద గొప్ప పరిశోధన చేసి సిద్ధాంతాలు బయటపెట్టాడు. పాలపంత అవతల అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయని ఇటీవలే 4 రోజుల క్రితం చెప్పాడు ఆ మహానుభావుడు. ఆయనకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, ఏవీ పనిచేయవు, ఒక మెదడు తప్ప. మనకే ఆయనకి తేడా. మనకి అన్ని పని చేస్తాయి, మెదడు తప్ప. ఆయనకి ఏ అవయవం పనిచేయదు, ఒక మెదడు ఒకటే. ఆయన కంప్యూటర్లో పెట్టుకుని ఆ మెదడుతో అపూర్వమైన పరిశోధన చేశాడు. ఆయన్ని ఇంత పరిశోధనలు చేసి స్టీఫెన్ హాకింగ్ అద్భుతమైన విజయాలు సాధించాక పత్రికల వారు ఈ మధ్య ఎప్పుడో 1 ఏడాది క్రితం ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఇన్ని రహస్యాలు కనుక్కున్నారు కదా, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉందా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చెప్పాడు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే మై వైఫ్ అన్నాడు. ఆశ్చర్యం అండి, మై వైఫ్ అన్నాడు. నా భార్య నాకు అర్థం కాలేదన్నాడు. ఏమిటంటే నిజంగానేనండి, అది చిత్రమైన జీవితం. అది ఆయన కాళ్ళు లేవు, కళ్ళు లేవు, చెవులు లేవు, ఏ అవయవాలు లేవు, మెదడు తప్ప. కానీ ఒక స్త్రీ ఆయన్ని 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది, 2 పిల్లల్ని కంది. ఆయన పెళ్లి చేసుకుంది, 2 పిల్లల్ని కంది. అపారమైన సేవ చేసింది, చాలా త్యాగం చేసింది ఆవిడని చెప్పాలి. చాలా సేవ చేసింది. అయితే గుడ్డితనం అన్నీ ఉన్నవాడిని చేసుకోవడం ఏమిటి, సేవ చేయడం ఏమిటి చేసింది. చాలా శ్రద్ధగా చేసింది. అసలు ఈయన పరిశోధనలకు ఆవిడ కారణం. అలా ఉండబడి చేయగలిగాడు. ఆశ్చర్యం ఏమిటంటే 2 పిల్లల్ని కన్నా ఆవిడ 10 ఏళ్ళు ఎంతో సంసారం చేశాక ఫర్ ఎ సింపుల్ రీజన్ షీ లెఫ్ట్ హిమ్. చాలా చిన్న కారణానికి వదిలేసింది, విడాకులిచ్చింది. ఈయన పాపం, నిన్ను చేసుకోమని నేను అనలేదు, చేసుకున్నావు, వెళ్ళిపోతానంటున్నావు, వెళ్ళిపో, నేను ఎవరిని ఆపాలనే ఉద్దేశం నాకు లేదు, ఆపలేను కూడా, నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, నేను ఎక్కడ ఆపుతాను, నీ ఇష్టం అన్నాడు. కానీ పత్రికల వాళ్ళు అడిగితే చెప్పాడు, నాకు ఆశ్చర్యం అండి, చిన్న కారణానికి వదిలేసి. ఏమిటా? ఎవరో వచ్చినప్పుడు లోపల నుంచి పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాట 2-3 సార్లు. అయ్యి బాబోయ్, అంత నేరమాది. ఆశ్చర్యంగా లేదమ్మా? ఇప్పుడు ప్రవృత్తి ఆడామగా తేడా లేకుండా ఆలోచించండి. మేము ఆడాళ్ళమని ఆలోచించొద్దు, ఎవరికైనా ఉంటుంది. ఒక్కోసారి మనం పెద్ద విషయాలు వదిలేస్తాం, చిన్నవి పట్టించుకుంటాం. కుంటివాడితో, గుడ్డివాడితో, అవిటివాడితో సంసారం చేస్తావా? 2 పిల్లల్ని కంటావా, పెంచుతావా, అంత సేవ చేస్తావా? ఇంత త్యాగం ఉన్నదానం ఏదో 2-3 సభల్లో లేకపోతే ఎవరో వచ్చినప్పుడు నిన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయడం వదిలేస్తావా? అదంత ముఖ్య విషయమా? మనిషి బుద్ధి అండి. అందుకే ఆయన అన్నాడు, ఇన్ని పరిశోధనలు చేశారు, మీకు అర్థం కాదు ఏమిటంటే ఇట్స్ మిస్టీరియస్ మై వైఫ్ అన్నాడు. అందుకే నాకు తెలుగులో అనిపిస్తుంది సరదాగా, అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అనేది. ఆలుమగల మధ్య దంపతుల మధ్య పొరపచ్చాలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే. గొప్ప విషయాలు మనం అర్థం చేసుకుంటాం, గొప్ప త్యాగాలు చేస్తాం, చివరికి చిన్న విషయం దగ్గరికి వచ్చాక దెబ్బలాడేస్తాం. అది అంత ముఖ్యమా? అదే సంపదలందు తాల్ముయ్యను. ఆపదలు వస్తే ధైర్యంగా ఉండు, సంపదలు వస్తే కాసేపు కొన్నాళ్ళు తట్టుకో, గర్వపడదు. దానికి తట్టుకోవాలి, దీనికి తట్టుకోవాలి. అంటే ఏం చేయాలి తెలుసా? ఆపదని గుర్తు చేసుకోవడం మానేసినట్టే మనం సంపన్నులో ఉన్న విషయం కూడా తరచు గుర్తు చేసుకోవాలి. ఏది గుర్తు చేసుకోవాల్సిన పని అలా ఎక్కడిదక్కడ వదిలేయడం. మీకు విద్యార్థులకి జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం, కానీ మేము పెద్దవాళ్ళు అయ్యాక జ్ఞాపక శక్తి ఎంత తగ్గిపోతే అంత మంచిదా. అసలు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఎప్పుడు ఒకటే సూత్రం, గుర్తుపెట్టుకోవడం అంత దుఃఖం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. మర్చిపోవడమే సుఖం, చాలా సుఖం. మీకు విద్యార్థులు, మీరు చదువుకునేవాళ్ళు, మీ వయసులో నేను జ్ఞాపక శక్తి కోసం చాలా కృషి చేశాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, ఇవాళ ఈ షష్టిపూర్తి సంవత్సరం. నాకు విళంబిలో పుట్టాను, మళ్ళీ విళంబి వచ్చింది. ఈ 60వ ఏట నేను నిర్ణయించుకున్నది ఏమిటంటే వీలైనన్ని వదిలేయి, వీలైనన్ని మర్చిపో.
వీలైనన్ని మర్చిపో, వీలైనన్ని వదిలే, గుర్తున్నదే ఉంటుంది, లేనిది లేదు. చివరికి ఈ శరీరం ఎక్కడే ఉంటుంది, ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సమస్తం అన్నీ దీని మీద జుట్టున్నా లేకపోయినా అన్నీ ఇక్కడే ఉంటాయండి. నేను ఎక్కడికెడతానో మీరు పట్టుకోగలరా? మరణమే వస్తే నా కూడా వచ్చేది నేనే, నా భార్య రాదు, పిల్లలు రారు, ఎవరు రారు, నా కూడా నా శరీరమే రాదు, నేను ఒక్కడే వెళ్ళాలి. మరి 60 ఏళ్ళు దాటాకైనా దానికి సిద్ధంగా లేకుండా ఇంకా నేను అది సాధించాలి, ఇది ఏడు సాధించేది పెళ్ళాన్ని సాధించాం, ఇప్పటికే 20 ఏళ్ళు పట్టి చాలు, ఇంకా సాధించక్కల. ఒక వయస్సు వచ్చాక ఎంత మర్చిపోతే అంత మర్చిది, గుర్తుపెట్టుకున్న కొద్దీ దుఃఖమే, వదిలేయాలి అక్కడ. సంపన్నత వదిలేయాలి, ఆపద వదిలేయాలి. 3వ మాట మీరు విద్యార్థులుగా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. భూపసభంతరాళమున పుష్కల వాక్చతురత్వము. రాజ్యసభల్లో మాట్లాడితేనే పూర్వం ఉద్యోగాలు వచ్చేవి, గౌరవాలు కలిగేవి. ఇవాళ మీరు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి, నీ కంఠమే వినపడాలి, ఇంకెవరిది వినపడదు. అందుకని స్లోగా అంటే కుదరదు. ఇక్కడ వాడు మాట్లాడడం చేత కదనండి, కాస్త మీద పడిపోవాలి గయ్యేళ్ళలాగా. డిస్కషన్ మొదలు పెట్టమంటే ఐ స్టార్ట్ అని మొదలు పెట్టారంటే ఆ అమ్మాయికి చొరవ ఉందని వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు ముందు. అందుకని మొహమాట పడి మీరెక్కండి రైలు ఎక్కంటే, రైలు వెళ్ళిపోయింది. మీరు మర్యాదల కోసం మా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజుల కుటుంబాలు ఉంటాయి, మాకు బాగా మిత్రులు. వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు. అత్తగారు, కోళ్ళు, మావగారు అన్ని గౌరవాలు ఎక్కువ, రాజుల్లో గౌరవాలు ఎక్కువ. అందుకని ఒక 10 మంది పెళ్లి వాళ్ళు వచ్చారు. అందులో అత్తగారులు ఉన్నారు, మావగారులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మేనల్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. రైలు వచ్చింది. మావగారు మీరు ఎక్కడ, మీరు పెద్దలు మీరు ఎక్కకుండా, మీరు ఎక్కడం మంచిది కాదు ఈ రైలు అని. ఊరుగా నువ్వు ఎక్క ముందు, నువ్వేంటి నీ వల్ల కుటుంబం మొత్తం ఇలా ఉంది, నువ్వెక్కు అన్నాడు. ఈయనెక్కి ఆయన ఎక్కి నేను రైలు వెళ్ళిపోయింది మొత్తం. నీకు మర్యాదలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. ఇక్కడ అంచేత చొరవ చూపించవలసిన చోట ఇంటర్వ్యూల్లో కానీ, రాత పరీక్షల్లో కానీ, 10 మందిలో ఉన్నప్పుడు కానీ చొరవ చూపించాలంటే చూపించాలి. నాకు ఇవ్వండి అవకాశం, నేను చేస్తా అనాలి. అందుకని పోన్లే మనకెందుకు ఊరుకుంటే రాదు. అది ఛాలెంజింగ్, రిస్క్ తీసుకోవడం, టేక్ రిస్క్ అంటారే, తీసుకోవాలి. మనకు అవకాశం వస్తే వదలొద్దు. అప్పుడు ఏమిటో మనం ఏమిటో నిరూపణ అవుతుంది. అదే భూపసభంతరాళమున పుష్కల వాక్చతురత్వం. బాగా మాట్లాడగలిగితే ఎన్ని ఆపదలైనా జయించ సమయస్ఫూర్తి అంటారు దాన్ని. వెనకటికి భుక్కుండహ అని ఒక పండితుడు ఉండేవాట. భుక్కుండు వాడి పేరు గుర్తుపెట్టుకోండి, భుక్కుండహ. ఇంగ్లీషులో చెప్పాలంటే BHUKKANDA అలా ఉంటుంది, భుక్కుండు అని. ఆయన పేదవాడు, మంచి పండితుడు, బాగా చదువుకున్నాడు. ఊరికి అరుగుల మీద కూర్చొని శ్లోకాలు చెప్తున్నాడు. భార్య కొళ్ళు మండింది, ఎందుకయ్యా ఈ శ్లోకాలన్నీ, అరుగుల మీద కూర్చుంటావు, ఊరికి గంటకోసారి కాఫీ తగ్గిన ప్రాణం తీస్తున్నావు ఎక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం ఆడవాళ్ళు రాజులు ఆస్థానాలకు వెళ్ళడం, చదవడం అది లేదు. మరి మగాడు సంపాదించాలి, ఈయనమే ఇక్కడ కూర్చున్నాడు వెళ్ళడం. ఆయన ఏదైనా తెస్తే ఇప్పుడు ఏదో వండి పడుతుంది, ఎలాగా కాస్త చెప్పాలి కదా. అందుకని ఒళ్ళు మండి వెళ్ళవయా, సిగ్గు లేకుండా దొంగతనం చేసైనా సంపాదించాలయా, కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు. మొగాడివి, నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను నీ గురించి. పేరంటానికి వెళితే ఆడాళ్ళందరూ అడుగుతున్నారు, మీ ఆయన ఖాళీగా కూర్చున్నాడే. అలాగని ఖాళీగా కూర్చున్నాడు అనడానికి లేదు. 6 పిల్లలు ఉన్నారు, ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటారు? ఖాళీగా ఏం కూర్చోలేదు, చక్కబెట్టేవన్నీ చక్కబెట్టారు. అందుకని మీ ఆయన ఖాళీగా ఉన్నాడంటే ఖాళీగా ఉన్నావో లేదో చెప్పడానికి లేదయ్యా, పని చేస్తున్నావు అనడానికి లేదు, ఖాళీగా ఉన్నావు అనడానికి లేదు అని అంటే ఊరిక చంటేస్తున్నావు. నీకెందుకు? రాజుగారి ఇంట్లో దొంగతనం చేసినా సరే నేను 24 గంటల్లో బంగారం పట్టుకొస్తా, లేకపోతే ఇంటికే రావు, వెళ్ళిపోయాడు. పౌరుషం అంటే పౌరుషం, పండితులే, పౌరుషం వచ్చింది. వెళ్ళిపోయి ఎలాగో ఇంకా రాజుగారిని మెప్పించడం ఇవన్నీ సాధ్యం కాదు. ఆయన శాస్త్రవేత్త, ఆయన కవి కాదు. వచ్చిన ఇబ్బంది శాస్త్రవేత్త వేరు, కవి వేరు. కళ తెలిసినవాడు వేరు, శాస్త్రజ్ఞుడు వేరు. అందుకని సాధ్యం కాక చివరికి రాజుగారు అంతఃపురానికి కన్న వేశాడు, గోడ కన్నం కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. సన్నగా ఉన్నాడు, బక్కాడు, తింటే కదా ఏమన్నా రమణారెడ్డిలే ఉన్నాడు. వెళ్ళిపోయాడు లోపలికి. పాత సినిమాలో రమణారెడ్డి అని ఉండేవాడు, బాగా సన్నగా ఉంటాడు. లావు అంటే సూర్యకాంతం, సన్నం అంటే రమణారెడ్డి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండేవాడు. మహాసరదాగా ఉండేది సినిమా. సన్నగా ఉన్నాడేమో, కన్నం వేసుకుని లోపలికి వెళ్ళిపోయాక వచ్చింది ఇబ్బంది. చూశాడు, రాజుగారు పడుకున్నారు, పక్కన ఇంకో మంచం ఉంది, రాణిగారు పడుకున్నారు. మళ్ళీ ఏవో తెరలు అవి ఉన్నాయి, ముఖమల తెరలాగా. లోపల నుంచి ఇద్దరు బయట నుంచి చూస్తే పారదర్శకం, ట్రాన్స్పరెంట్, ఇద్దరు కనపడుతున్నారు. వాళ్ళు లేవకుండా ఈయన పని చక్క పెట్టుకోవాలి, కొంపలు అంటుకుపోతే పీక తీసేస్తారు, హత్య చేయడానికి వచ్చామంట. అందుకని చాలా జాగ్రత్తగా పంచి పైకి ఎగ్గట్టుకుని ముక్కుబొడం పీల్చడం మానేసి, సౌండ్ వస్తుంది కదా, అందుకని పీల్చడం మానేసి జాగ్రత్తగా వెతుక్కుంటే అక్కడ ఏవో పెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద తొండం పెట్లు ఉండేవి పూర్వం. చెక్క పెట్లే, గడి బదులు తొండం ఉంటుంది, అక్కడ ఏనుగు తొండమే, అది పైకి లేపడమే కష్టం. అది లేపాడు మొత్తం మీద. ఓ పెట్టులోను బంగారపు ఇది చెంబోడు దొరికింది, బంగారు సువర్ణ కలశం, అది
పూర్ణ కుంభం అంటారే, బంగారపు దొరికింది. అది పెట్టుకెళ్దాం. ఆ ఒక కలశం పట్టుకెళ్ళిపోతే అది ఖచ్చితంగా 1/2 కేజీ ఉంటుందండి. 1/2 కేజీ బంగారం అంటే ఎన్ని లక్షలు మీరు ఊహించవచ్చు. ఆయన కుటుంబం వెళ్ళిపోతుంది ఇబ్బందులు. కెళ్ళని తీసుకుని పాపం తువ్వాల్లో మూట కట్టుకున్నాడు. కట్టుకున్నాక ఎంతైనా పండితుడు కదా, అయ్య బాబాయ్ సువర్ణస్థేయం పంచమహాపాతకాల్లో ఒకటని చెప్పారు శాస్త్రం. ఈ శాస్త్రం ఎందుకండి ఇప్పుడు దొంగతనం చేసేవాడికి? ఇదే మరి చచ్చు తెలివి అంటే. నువ్వు శాస్త్రం చదువుకుంటే ఇంటి దగ్గర కూర్చోవాలి, దొంగతనాలు చేయకూడదు. దొంగతనం చేయడానికి వచ్చి శాస్త్రం అంటావేంటి? ఇదే బతికే విధానం తెలియపోవడం అంటే ఇదే. హౌ టు లీడ్ లైఫ్ తెలియదు, చదివేసాడు శాస్త్రాలని. అందుకని అబ్బే అమ్మో బ్రహ్మహత్య సురాపానం అమ్మో ఇవన్నీ కూడా పంచమహాపాతకాల్లో చెప్పారు, ఇంకేదైనా చేద్దాం, బంగారం వద్దు అని మళ్ళీ కష్టపడి తొండమెత్తి అదురు పెట్టి 2 గంటలు పోయింది ఇక్కడ. అంతేగా ఈ భాగవతం. ఇంకో పెట్టేదో నెమ్మదిగా తీశాడు. అందులో వెండి కంచం దొరికింది. పోనీ అదేనా తెచ్చుకోవచ్చుగా. వెండి కంచం, 2 వెండి గ్లాసులు, రాజుగారు భోజనం చేసే పళ్ళెం అది. అని తీసుకుందాం అనుకో. అమ్మో రౌప్య చౌర్య మాత్రేణ రౌరవాది నరకం భవేత్ అని మనుస్మృతిలో చెప్పారు. ఎక్కడ చూశాడో ఈయన దిక్కుమాలిన శాస్త్రాలను పట్టుకొచ్చాడు. రౌప్యం అంటే వెండి దొంగతనం చేస్తే రౌరవ నరకానికి పోతాడని ఉంది పుస్తకాల్లో. ఇది మరి ఏం చేస్తావు, మట్టి చేస్తావా? ఇదే బుర్రండి. చివరికి తెల్లారకట్ట 3:30-4 అయ్యే వరకు ఈ పెట్లు లేపడం పడుకోబెట్టడం సరిపోయింది. సామాన్లు అందులో పెట్టడం తీసుకోవడం ఇది సరిపోయింది. చివరికి ఏనుగులు ఘేంకరించే, గుర్రాలేమో గుర్రాలు సైకిలించే, మొత్తం రాజుగారు నిద్రలేచారు. ఈయన ఎటు పోవాలో తెలియదు. ఆ కన్న దగ్గరికి వెళ్ళేలోగా ఏదో కేకేశాడు, పొరపాటు కంగారు పడ్డాడు. అంటే పట్టేసుకున్నారు. రాజభటులు వచ్చారు, పట్టేసుకున్నారు. వాళ్ళకేం అనుమానం వచ్చింది, రాజుగారిని హత్య చేయడానికి వచ్చి ఉంటాడో, ఇంత బక్క మనిషి దొంగతనం కోసం వస్తాడా? అయినా అది తప్పేగా. ఎందుకంటే దొంగతనం చేసిన సూచనలు ఏం కనపట్ల. అన్ని పెట్లు జాగ్రత్తగా తాళం వేశాడు. కొన్ని అలా వదిలేసినా వెరగొట్టినా బాగుండేది, కొంత సాక్ష్యం లేదు. ఎలా తీశాడో అలాగే పెట్టాడు. దానికోసం చాలా కష్టపడ్డాడు. ఆ పెట్టె మూత పెట్టాక అక్కడ మంత్రాలు కూడా చదివాడు. చేదస్తం అంటే ఇదే. దొరికిపోయిన తర్వాత రాజుగారికి మంటెత్తి, ఒక్క క్షణం ఆలస్యం చేయొద్దు, సాయంత్రంలోగా ఉరి తీసేయాలి, బ్రాహ్మణం చూడొద్దు, విద్వాంసుడని చూడొద్దు, మనకు అనవసరం, తీసేయి. ఎందుకంటే ఇద్దరం పడుకున్నాం ఇక్కడ, రాజు రాణి. ఎవరిని చంపడానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఇంతకంటే ద్రోహం ఉంటుందా అని పక్క వాళ్ళు రెచ్చగొట్టేశారు. దాంతో ఆయనకి ఉరిశిక్ష వేశాడు. ఆయనకి అర్థమైపోయింది, పోన్లే 7 మొహం వేసుకుని ఇంటికి వెళ్ళడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. పౌరుషం చూడండి. 7 మొహం వేసుకుని ఏమీ సంపాదించకుండా మళ్ళీ ఈ మొహాన్ని మా ఆవిడికి చూపించడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. కనీసం వితంతు పింఛన పథకం కిందైనా కొంత ఇస్తారు. ఇది ఇప్పుడు ఆ పథకాలు కూడా ఉన్నాయిగా, ఏదో ఇస్తారు పోనీ అని ధైర్యం అండి. అప్పుడు వచ్చి చావు తెలివి అంటారు దీన్ని. అప్పుడు వచ్చి పోన్లే ఉండని అన్నాడు. సాయంత్రానికి ఉరిశిక్ష ఖాయమైపోయింది. ఆ ఉరేసే ముందు అప్పుడు రాజుగారు ఈయన మొహం కేసి చూశాడు. అప్పుడు చూ బాబు జాలి, ఆయనకి జాలేసింది. పోన్లే పాపం బ్రాహ్మడు చచ్చిపోతున్నాడు, ఏం చేద్దామని, యా బాబు మీ చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకోమన్నాడు. అప్పుడు ఈయనకి వెలిగింది లైట్. ఇంకోటి ఉందన్నమాట మనకు అవకాశం, రాష్ట్రపతి క్షమాభిక్షణ ఒకటి ఉందన్నమాట అని చెప్పి వెంటనే చావు తెలివి అంటారు. వెలిగి, ఓ పని చేయండి, నేను ఒక శ్లోకం చెప్తాను, మీరు వినండి అన్నాడు. అదేం కోరిక? అంతే, మా బోటుగాళ్ళ కోరికలు అలాగే ఉంటాయమ్మా. మాకు మేము చెప్పే మాటలు మీరు వింటుంటే దాని ఇంకేం అక్కర్లేదు. ఆ మనస్సు అలాగే ఉంటుంది. పండితులు ఎప్పుడు అలాగే ఉంటారు. పండితులు డబ్బులు ఇవన్నీ కాదు, తర్వాత విషయాలు, అవన్నీ అవసరమే, దాని గురించి కాదు. కానీ ఇంతమంది కూర్చుని ప్రశాంతంగా ఇవాళ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకునే విద్యార్థులు మాట్లాడకుండా నా ఉపన్యాసం విన్నారు అనే ఆనందం నాకు జీవితాంతం ఉంటుందండి ఖచ్చితంగా. మేము చాలా చోట్ల మాట్లాడతాం. రేపు 14వ తేదీ విజయవాడ రామకోటిలో నా ఉపన్యాసం ఉంది. అది నేను చేసిన శతావధానం పుస్తకం శృంగేరి పీఠాధిపతులు వచ్చి ఆవిష్కరిస్తున్నారు. నా ప్రసంగం కూడా ఆవేళ రండి, ఆ ప్రసంగం వేరే. మొన్న 3 రోజులు మాట్లాడాను. ఒక 10 రోజుల క్రితం శివతత్వం ఒకరోజు, రామతత్వం ఒకరోజు, శ్రీకృష్ణతత్వం ఒకరోజు. ఆ 3 ఉపన్యాసాలు వేరే. ఇలా ఉండదు. అది ఇలాంటి జోకులు అక్కడ వేస్తే కుదరదు. అక్కడ వేరు, అక్కడంతా అబోవ్ 60. ఆ వచ్చే జనం వేరు. వాళ్ళకి తగిన లోతైన మాటలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు వాళ్ళకి చెప్పాలి. కానీ మనసు ఉంటే చాలు, మనసు అక్కర్లేదు, కంచం అక్కర్లేదు అంటే వాళ్ళు వెంటనే ఒక్క నవ్వు వీడిని బయటికి పంపేయండి. ఈ బోర్డు జోకుల కోసం మేము ఇక్కడికి వచ్చింది. శివతత్వం అని చెప్పి సినిమాలు చెబుతున్నాడు ఈయన. వాళ్ళకి చెప్పకూడదు.
ఇదే సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ అంటే. వింటున్న శ్రోతలు ఏ వయస్సు వాళ్ళు, అందులో ఆడవాళ్ళు ఎందరు, మగవాళ్ళు ఎందరు, ఏం చదువుకుంటున్నారు, ఏ పరిస్థితుల్లో, వాళ్ళకి పరిచయం ఉన్న ప్రపంచం ఏమిటి, ఆ పరిచయం ఉన్న విషయంలోంచి మనం చెప్పదలుచుకున్న విషయంలోకి వెళ్ళాలి. అది కమ్యూనికేషన్ స్కిల్. వాళ్ళకి మీకు ఏ సబ్జెక్ట్ పరిచయమో దాని నుంచి నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి వెళ్ళాలి. అందుకే నేను సినిమాలతో మొదలుపెట్టాను, శ్రీమద్ రామాయణం కొనసాగించాను. మీరు గమనించండి, చాలా శ్రద్ధగా విన్నారు మీరు. సుమిత్ర కథని, భరతుల కథని మామూలుగానే ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడతారని ఇక్కడ ఆయన శ్రీనివాసరావు గారు చెప్పుంటే ఇందులో సగం మంది బయటికి వెళ్ళిపోయారు. నేను అదేం చెప్పాలా, సినిమాలతో మొదలుపెట్టా. తల్లి ప్రేమ గురించి చెప్పడానికి సినిమా ఎందుకండి, అదే టెక్నిక్. కూర్చోబెట్టాం, రామాయణం మొదలు పెట్టాం. ఇప్పుడు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నేను ఏం చెప్పినా మీరు వింటారు, నాకు తెలుసు. దిస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. అది ఈ బ్రాహ్మడికి ఎలా ఉందో చూడండి. ఈయనకి అప్పుడు తెలుగు వచ్చాడు, నేను ఒక శ్లోకం చెప్తాను వినండి. పోన్లే పాపం అడుగుతున్నాడు, శ్లోకమే కదా ఏముంది, ఈయన ఏమన్నా చెప్పబోయాడు. వెంటనే, మహారాజా మీరు గమనించారో లేదో, మీ రాజ్యంలో ఒక ఏడాదిగా విపరిణామాలు జరుగుతున్నాయండి. మరి ఏదైనా గ్రహస్థితి వక్రించిందో, ఏమైనా శని పెట్టిందో, ఏలినాడు శని నాకు తెలియదు కానీ ఏడాదిగా జరుగుతున్నాయండి. ఏమిటండి అన్నాడు. ఆయన ఎప్పుడు అన్నీ కూడుకోవాలి, అడుగు చెప్తున్నాడు. ఒక ఏడాది క్రితం మీ రాజ్యంలో భట్టి అని ఒక మంత్రి ఉండేవాడు, ఆయన చనిపోయాడా లేదా నేను సమాచారం సేకరించాను. భట్టి నిజమేనండి, ఏడాది క్రితం భట్టి మా మంత్రి చనిపోయాడు. మహామేధావుండి బాబా, ఆయన లేకపోతే నిజంగా కుడిచే కొట్టేసినట్టే ఉంది నాకు అనుకున్నాడు. చూశారా అండి. తర్వాత 3 నెలలకి, సరిగ్గా 9 నెలల క్రితం భారవి అని ఒక మహాకవి ఉండేవాడు మీ ఆస్థానంలో, కిరాతార్జునీయం రాశాడు, ఆయన చనిపోయాడు. చూశారా మీరు అన్నాడు. నిజమేనండి, ఆలోచించారు. సరిగ్గా 3 months ఇవ్వబోయి, నిజమే 3 months, సరిగ్గా 3 చైత్రమాసంలో ఆయన పోయాడు. చైత్రం ఏడాది క్రితం అనమాట. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసం ప్రారంభంలో భారవి గారు పోయాడు. నిజమే. చూసారా, సరిగ్గా మళ్ళీ తర్వాత 3 నెలలు లెక్కేయండి. అంటే ఇప్పటికి 6 నెలల క్రితం ఏం జరిగింది చూడండి. సరిగ్గా జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం కదా, మళ్ళీ భాద్రపద మాసం వచ్చేసరికి మీ దగ్గర భిక్షుపతి ఉండేవాడు, వైశ్యుడు, ఒక ఆయన వ్యాపారస్తుడు, ఆయన చనిపోయాడు. గుర్తుందండి. నిజమేనయ్యా, 100 కోట్ల వ్యాపారం చేసేవాడయ్యా, పెద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడయ్యా, విదేశాలు కూడా వెళ్ళాడయ్యా, గొప్ప వ్యాపారం చేశాడయ్యా, పెద్ద శెట్టిగారయ్యా బాబా. ఆయన ఉన్నప్పుడు మాకు బోల్డ్ ఆదాయం వచ్చేది, వ్యాపార పన్ను వసూలు చేసుకునే వాళ్ళం. ఆయన వెళ్ళిపోయాడయ్యా నిజంగా 6 నెలలుగా. చూశారా అండి, లెక్క చూసుకోండి. ఏడాది క్రితం భట్టి పోయాడు, 9 నెలల క్రితం భారవి పోయాడు, 6 నెలల క్రితం భిక్షుపతి పోయాడు. 3 నెలల క్రితం ఏం జరిగిందో గమనించండి మహారాజా. మీ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి భీమసేనుడు అనే సేనాపతి పోయాడా లేదా యుద్ధంలో అన్నాడు. నిజమేనయ్యా, గమనించలేదని. భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, సరిగ్గా మార్గశిర మాసం మొదట్లో పోయాడేనా అంటే మీ రాజ్యంలో 3 నెలలకు మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు. సెంటిమెంట్. భట్టి పోయాడు. ఆ క్రమం చూసుకోండి. ఈ క్రమం అంతా ఎందుకు చెప్పాడో చూడండి. భట్టి పోయాడు, భారవి పోయాడు, తర్వాత 3 నెలలకి, తర్వాత భిక్షుపతి పోయాడు, తర్వాత భీమసేనుడు పోయాడు. అంటే ఏం జరుగుతోందండి, యమధర్మరాజు భాగుణింతం మీద పగబట్టాడు. అందుకే మొదట తర్వాత భారవి, తర్వాత భిక్షు, తర్వాత భీమసేన. అంటే భా తర్వాత తర్వాత భీ. నేను పోతే మీరు భూపతి, మీరు పోతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన ఒక శ్లోకంలో పెట్టి చెప్పాడు. పాండిత్యం అంటే ఇది మామూలు ఖర్చు చెబితే కుదరదు. ఇక్కడ భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక. మహారాజా జాగ్రత్తగా గమనించండి. భట్టిర్నష్టక భారవిశ్చాపి నష్టక భిక్షుర్నష్టక భీమసేనోపి నష్టక. భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్, భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్, బభ్వావళ్యాం అంతక సన్నివిష్టగా. యమధర్మరాజు భాగుణంతం మీద పగబట్టాడండి. అందుకే బకారకారముల భట్టి పోయాడు, తర్వాత భాకారము భారవి పోయాడు, తర్వాత భిక్షువు పోయాడు, తర్వాత భీమసేనుడు పోయాడు. ఇప్పుడు నేను పోతే తర్వాత నువ్వు పోతావని. దెబ్బకి మనస్సు పట్టేసింది మహారాజులకి. సైన్స్ పట్టదు, సెంటిమెంట్లు పట్టేస్తాయి. సినిమా వాళ్ళు ఒకళ్ళు, రాజకీయ నాయకులు ఒకళ్ళు విపరీతంగా సెంటిమెంట్లు ఉంటాయండి వాళ్ళకి. సినిమాలన్నీ శుక్రవారమే రిలీజ్ అవుతాయి. ఎందుకంటే శుక్రవారం నాడు రిలీజ్ చేసిన కొన్ని విజయవంతమయ్యాయి, అంతే లెక్క. ఇంకా వాళ్ళు ఇంకోటి ఉండదు. ఎందుకంటే కోట్లు పెడుతున్నారు, అక్కడ కోట్లు పెడుతున్నారు, సెంటిమెంట్ పనిచేస్తుంది. కూలివాడిని గమనించండి మీరు. వ్యవసాయం కూలి పని చేసుకున్న వాడు ఎవడు దుర్ముహూర్తం చూడడం, వర్జ్యం చూడడం, పొద్దున్నే చద్దన్నం పట్టుకుని వెళ్ళిపోతాడు. వాడికి ఇవాడు దుర్ముహూర్తం గాడుకుంటే అవతల పని అయిపోతుంటే పోతాడు.
ఎందుకంటే వాడు ఆదాయం తక్కువ అమ్మా ఎంత చెప్పుకున్నా. అదే 400 కోట్లు వ్యాపారం చేసేవాడిని మీరు గమనించండి. ఇటక ముక్క సరిగ్గా పెట్టారా, మంత్రం సరిగ్గా చదివారా, బొట్టు సరిగ్గా పెట్టారా, పొయ్యి సరిగ్గా తెవ్వారా, నీళ్లు సరిగ్గా పోసారా, ముత్తైదు ఎదురొచ్చిందా లేదా, ఇవన్నీ పెడతారు అక్కడ. వీడు చేసే వ్యాపారానికి ముత్తైదు ఎందుకంటే పని లేక. ఎందుకంటే మనసు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో గమనించండి. ఇవన్నీ మనస్సులో భయం. 400 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం, ఏమవుతుందో దాని వెనకాల ఇవన్నీ వచ్చేసాయి. లేకపోతే ముత్తైదు శకునం శుభం అని, వితంతు అశుభం అని ఎలా చెబుతారంటే ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. మొహమాటం లేకుండా శాస్త్రాలు చదివిన పండితులుగా చెబుతున్నా, మీ ఇళ్లల్లో వితంతువులైన స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో అవమానించకండి. అంతకంటే పాపం ఇంకోటి లేదు, వాళ్ళ హక్కులేదు. భర్త ఉండడం లేకపోవడంతో శుభానికి అశుభానికి సంబంధం లేదని తప్పుడు మాటలు చెబుతున్నారు చాలామంది. ఎక్కడ శాస్త్రాల్లో లేదండి. భర్తను బట్టి గౌరవించమని ఎక్కడా లేదండి. ఆవిడకి పెళ్ళైనా కాకపోయినా, విడాకులు ఇచ్చినా మా విడాకులు ఇచ్చినా నీకు అనవసరమైన విషయం. ఇట్స్ పర్సనల్. పెళ్ళైతే మా విడాకులు అంటారు, విడిపోతే విడాకులు అంటారు. ఏముంది ఒక అక్షరం తేడా. పెళ్ళికి మా విడాకులు కడతారు. ఎందుకో తెలుసా? మా విడాకులు, జీవితంలో విడాకులు వద్దు అని అర్థం. మా అంటే వద్దని సంస్కృతం. అందుకని మా విడాకులు, ఎప్పుడు విడాకులు వద్దు. ఎందుకు కావాలి? మా జీవితం దంపతులు ఇప్పుడు మా అనే భావన ఉండాలి. నీ నా అంటే విడాకులే, మా అంటే ఉంటుంది అక్కడ. మీ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు అన్నది, మన వాళ్ళు వచ్చారు అంతే. అంచేతను ఎప్పుడు వితంతువులను మనం అవమానించకూడదని చాలా ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. కందుకూరు వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నాయుడు గారు ప్రాణాలకు తెగించి సంస్కరణ చేశారమ్మా వాళ్ళ బతుకులు కాపాడడానికి. ఆవిడ ఏముండాలి, ఆభరణాలు పెట్టుకోవాలా, ఏం ఆవిడిష్టం. అది మనం ఎవరు నిర్ణయించడానికి? భర్తతో ఉండే అనుబంధాన్ని బట్టి ఆవిడ నిర్ణయించుకుంటుంది. మనం చేయకూడదు ఇటువంటి పిచ్చి సెంటిమెంట్గా. ఎందుకు వస్తాయి ఈ సెంటిమెంట్లు అంటే, 100 రూపాయలు పెట్టిన చోట రావండి, 100 కోట్లు పెట్టిన చోట వస్తాయి ఖచ్చితంగా. అందుకని సెంటిమెంట్. అందుకని సెంటిమెంట్ పెట్టి కొట్టాడు. నేను ఇప్పుడు కనుక బుక్ ఉండహా, నేను పోతే నా తర్వాత భూవు కదా, నువ్వు భూపతి, నువ్వు పోతావు అన్నాడే. వెంటనే రాజుగారికి పట్టేసి, ఈయన పోతే ఈయన తర్వాత నేను పోతాను కాబట్టి ఈయనకు ఉరిశిక్ష రద్దు చేసి ఇంటికి పంపించండి, 1000 బంగారు నాణాలు ఇచ్చి పంపించమని చెప్పాడు. జీవితం అంతా సుఖంగా బతికించాడు, గొడవలేదు. ఇప్పుడు ఆలోచించండి. భూపసభంతరాళమున పుష్కల వక్చతురత్వము. రాజ్యసభలో 10 మందిలో మాట్లాడవలసిన అవసరం వచ్చిన చోట తెలివితేటలు ఉపయోగించి మాట్లాడగలిగితే లక్షల రూపాయల ఉద్యోగాలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా. ప్రతిభ మన చేతిలో ఉంటే సార్, వేరే ఏమక్కల. ఆ ప్రతిభను సంపాదించుకోవాలి. ఆపదలందు ధైర్యగుణము అంచెత సంపదలందు తాల్మియన్ భూపసభంతరాళమున పుష్కల వాక్చతురత్వము. ఆది బాగా పటు శక్తియున్. యుద్ధంలో పోరాడేటువంటి బాహుబలం కలిగి ఉండాలి. ఈవేళ యుద్ధాలంటే అర్థం కాశ్మీర్ యుద్ధంలోనూ ఇంకో యుద్ధంలో మిమ్మల్ని ఎవడో పిలవడు, కానీ జీవితం యుద్ధమే. జీవితంలో ప్రతిక్షణం యుద్ధమే. ఆ యుద్ధాన్ని ఎదుర్కోగలిగినటువంటి తెలివితేటలు ఉండాలి. ముందు దానికి తగిన శరీరం కూడా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిల దృష్టిలో పెట్టుకోవాలండి. ఇవాళ ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇంకా అమ్మాయిల మీద అత్యాచారాలు రావడం ఎంత అవమానకరమైన విషయం ఇది. నిన్న పత్రిక చూశారా? అన్నం తినలేకపోయానమ్మా ఒక మనిషిగా. బీహార్లోనో ఎక్కడో 3 ఏళ్ల పిల్లని అత్యాచారం చేశారట. 3 ఏళ్ల పిల్ల. చేసిన వాడు 45 ఏళ్లవాడు, బస్సు క్లీనర్. 5 ఏళ్ల అన్నగారు, 5 ఏళ్ల పిల్లాడండి వాడు. పక్కనుండి మా చెల్లిని బస్సులో పెట్టారు తలుపు కొట్టి ఏడిచెట్టు పాపం. అమ్మాయి శరీరం రక్తమయమైపోయింది, ప్రాణంతో మిగిలింది. అంతేగాని జీవితం ఏమవుతుందో తెలియదు. ఎంత భయంకరమైన సమాజంలో ఉన్నాం. పైశాచికమైన వాంఛలు ఇవి మానవ వాంఛలు అనడానికి వీళ్ళ పశువులకు కూడా ఇలాంటి వాంఛలు ఉండవు. ఒక వయస్సున్న పశువు ఆ వయస్సున్న పశువుని చూసుకుంటుంది, కానీ లేగదూడని చూసుకోదండి. అది దానికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు. ఎందుకు వస్తున్నాయి ఇవంటే మీరు మరోలా అనుకోకపోతే, లైంగికతను రెచ్చగొట్టే విధంగా రకరకాల చిత్రాలు తీస్తున్నారు. సామాజిక మాధ్యమం వచ్చాక ఈ పైత్యం మరింత పెరిగింది. దాన్ని సమర్థించుకుంటున్నారు టీవీల్లో కూర్చొని. మేము తీస్తామండి, మా ఇష్టం అండి, మేము చేస్తే మారిపోతారా? ఎంత దారుణమైన విషయం. దర్శకులైన వాళ్ళు అలా మాట్లాడడం. ఇంకా విచిత్రం ఏమిటో తెలిసే మీరు, వాళ్ళని సమర్థించే ఆడాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళని సమర్థించేవాళ్ళు. అవునండి, తీస్తే తప్పే ఉందండి. ఎటువంటి సమాజంలో బతుకుతున్నామో చూడండి. చుట్టూ ముళ్ళు ఉన్నాయేమో, మనం గులాబీ పువ్వు అయితే మన ముళ్ళు మన్నే కాటేయకుండా చూసుకోవాలి కదా. అంచేతనే ఇటువంటివి జరిగినప్పుడు పెళ్లి కాకముందు లైంగిక సంబంధం తప్ప ఒప్ప, అసలు ఆ చర్చ ఏమిటంటే దరిద్రం, గోమ్య కొట్టేగా. పెళ్లి కాకముందు తప్ప ఒప్ప అని చర్చిస్తావా? రేపొద్దున ఈ వధవులు టీవీలోకి వచ్చిన తల్లితో సంబంధం తప్ప ఒప్ప అని చర్చిస్తారండి వీళ్ళు.
చర్చిస్తారు ఖచ్చితంగా. ఆ చర్చ కూడా వస్తుంది, ఎలాగ కొనసాగితే అది వస్తుంది. ఎందుకంటే ఓడిపస్ కాంప్లెక్స్ పేరు మీద ఇదివరకు ఉందమ్మా, అది 500 ఏళ్ల క్రితమే ఉందండి ఓడిపస్ కాంప్లెక్స్. మనస్తత్వ శాస్త్రంలో దాన్ని చెబుతారు ఖచ్చితంగా, సైకాలజీ. ఓడిపస్ కాంప్లెక్స్, తల్లిని చూస్తే శృంగార భావం కలగడం, బొమ్మె కొట్టేది విండి, వాళ్ళు దాని గురించి చర్చిస్తారా? ఇట్స్ కామన్. ఏంటి కామన్? చాలా తేలిగ్గా తీసుకుంటాం మనం ఆ విషయాన్ని. గంభీరంగా తీసుకోవాల్సిన దాన్ని, తీవ్రంగా తీసుకోవాల్సిన దాన్ని తేలిగ్గా ఎలా తీసుకుంటామండి? జరుగుతూనే ఉంటాయి, కలుగుతూనే ఉంటాయి. అంటే ఏంటది? తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ తేడా ఏం లేదా? ఎవరిని చూసినా కలగడానికి మనం ఏమైనా కుక్కలవా, దోళ్ళవా? మనుషులం కదా. కానీ అటువంటి సమాజంలో ఉన్నాయి. ఈవేళ నిజంగా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, అమ్మాయిలు ప్రత్యేకంగా నేర్చుకోవాలి ఒక విద్య. దాన్ని జగన్నాథ పండితురాయలు చెబుతాడు, చిలుకతో పోలుస్తాడు అమ్మాయిని. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు, మటకారితనము మంచి నేర్పు. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు, మటకారితనము మంచి విద్య. ఎన్నియున్ననేమి రామచిలుకకు, ఎన్నియున్ననేమి రామచిలుకకు, గండు బిల్లి ముందు దండుగయ్యే అంటాడు ఆయన. చిలక చాలా అందంగా ఉంటుంది. సౌశీల్య గరిమం, చిలక శీలం కలిగి ఉంటుందండి. మీరు బోటనీ, జువాలజీ చదువుకోవడానికి ఊరికి అడ్డుకోత, నిలువు కోత, కోడికి 2 కాళ్ళు ఉంటాయి, చిలక్కి 2 రెక్కలు ఉంటాయి. ఇది నువ్వు చెప్పేది ఏంటి? అక్కడ కనిపిస్తున్నావు. ఇదే ఎంతసేపు ఇక్కడ కప్పను అడ్డుగా కోసి, నిలువుగా కోసి, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పేరు మీద కొన్ని కోట్ల కప్పలను చంపేశారు ఇప్పుడు. ఒక్కడ కనీసం కప్పకు వ్యాధి వస్తే మందే ఉంటే చెప్పలేదు ఆవిడ. అవన్నీ విదేశీయులు కనిపెడతారు, మనం ఇక్కడ కోసేస్తాం అంతే మొత్తం. ఈ మధ్యనైతే రెసిడెన్షియల్ కాలేజీలో కూడా అది కూడా ఆపేశారు శుభ్రంగా. జువాలజీ రికార్డు, బాటనీ రికార్డు, అక్క రికార్డే మళ్ళీ చెల్లి సంతకం పెట్టేస్తున్నారు. అంటించే 30 అసలు కప్ప తెలియదు, అప్ప తెలియదు. అది కాదండి ప్రాక్టికల్స్. పూర్వం ప్రాక్టికల్స్ ఎలా ఉండేవంటే, చిలకన గురించి తెలుసుకోవాలంటే చిలకలు ఉన్న తోటలోకి మనిషి వెళ్ళేవాడు. చిలక మన దగ్గరికి రాదు, వెళ్ళాల్సిందే. చిలక ఏ పళ్ళు తింటుంది, ఎలా ఉంటుంది? చిలక సౌశీల్యం అని జగన్నాథ పండితురాయలు ఎందుకన్నా తెలుసా? చిలకని మీరు రామచిలుక అంటారు, గమనించండి. చిలకనే అంటారు రామచిలుక అని. రామ కోకిల, రామ కాకి, రామ కోడి లేవండి. ఏ పక్షికి చివరికి గరుత్మంతుడికి కూడా రామగరుడ పక్షి ఏం లేదండి. ఒక్క చిలక్కే రామచిలుక అని. ఎందుకు తెలుసా? రాముడు ఏకపత్ని వ్రతుడు. చిలుక, ఆడ చిలుకైనా మగ చిలుకైనా సరే, ఒక చిలుకతో జత గడితే జీవితాంతం అదే చిలుక, దాని ప్రాణం పోయినా మార్చదండి. అది చిలుక, రామచిలుక. చిలక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మేము హైదరాబాదులో మేము ఉంటున్న ఇంటికి మా పక్కింట్లో ఒక అతను ఏదో మామూలుగా విద్య చదువుకున్నాడు. అతను సైన్స్ అంటే బాగా ఆసక్తి. బీఎస్సీలో కూడా అతని బైపీసీ గ్రూప్. అతను ఈ పక్షుల డిఎన్ఏ కనిపెట్టేటువంటి ల్యాబొరేటరీ పెట్టాడు. పక్షుల డిఎన్ఏ దాని మీద చేసి, పక్షులను పెంచుకునే వాళ్ళకి ఏ పక్షులు ఎక్కడ దొరుకుతాయో, ఈ డిఎన్ఏ సరిపోదో చూస్తాడు. నాకు బాగా దగ్గర వాడను. అందుకని అతను ఆ వ్యాపారం చేస్తే వాళ్ళు బ్రాహ్మణుల కుటుంబాలకి, కులానికి. అందుకని మీకు బ్రాహ్మణులకు లేదు ఎందుకయ్యే ఈ పక్షుల వ్యాపారం గొడవ, అసలు ఇది సక్సెస్ అవుతుందా, విజయవంతం అవుతుందా అని అడిగాను నేను. అంటే అతను అన్నాడు, మొదట్లో కష్టమైంది కానండి, ఇప్పుడు చాలా బాగుందండి, అందరూ పక్షులను పెంచుకునే వాళ్ళు పెరిగారు అడుగుతారు. అసలు నువ్వేం చెబుతావు అన్నాను నేను. ఒక పక్షిని, చిలకని పెంచాలంటే దానికి తగిన చిలక డిఎన్ఏ ఎలా ఉంటుందో మేము టెస్ట్ చేస్తే కానీ కుదరదన్నారు. ఎందుకు కుదరదు అని అడిగాను. ఒక చిలక ఇంకో చిలకతో జత కలిగితే జీవితాంతం అదే చిలక, అది పోతే ఏడుస్తూ ఉంటుంది తప్ప ఇంకో చిలకను ముట్టుకోనివ్వండి. అప్పుడు నాకు అర్థమైందమ్మా, రామచిలుక అని ప్రపంచంలో ఎందుకన్నా. అంతేగాని మన కొంతమంది తెలియక అంటూ ఉంటారు, రామ అంటే అది రామ అంటుంది, మనకంటే ఎక్కువగా రామనామం జపిస్తుంది, అందుకని రామచిలుక. ఇది పొరపాటు మాట. చిలక మనం రామ అంటే రామ అంటుంది, మనం డ్రామా అంటే డ్రామా అంటుంది. దానికి ఏం తెలియదు. పైగా చిలక రామ అంటుందని మాట్లాడద్దు. మామూలుగా రామ అంటుంది. పిల్లి పట్టుకున్నప్పుడు ఏముంటుందో చూడండి. అయ్యో అంటుంది, రామ అంది అక్కడ. దానికి తెలుసు. అది సౌశీల్య గర్వం. చిలక అందంగా ఉండొచ్చు, దానికి శీలం కూడా ఉండొచ్చు, దాని క్యారెక్టర్ మంచిదేనండి, అది సరిపోదు. మాటకారితనము అంటే ఇందాక బుక్కునుడు మాట్లాడినట్టుగా నేర్పుగా మాట్లాడు. అంతేకాదు, మంచితనం వేరు, మాటకారితనం వేరు. నీకు మంచితనం ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో మాటకారితనం ఉండాలి, లౌక్యం ఉండాలి, తప్పించుకునే విధానం ఉండాలి, లేకపోతే ప్రమాదానికి గురవుతాం ఖచ్చితంగా. ఎంత చదువుకునేది ఎందుకు? బీటెక్ చదువుకున్న అమ్మాయి అన్యాయానికి గురైంది అంటే అది మనకు అవమానం, మన విద్యకు అవమానం. అది వాడి నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాం? ఒక అబద్ధం ఆడలేవా? వాడి పౌరుషాన్ని రెచ్చగొట్టలేవా? వాడిని అక్కడి నుంచి పంపించలేవా?
ఆ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్ లేదా? లేదా నటించలేమా? కీచకుడి దగ్గర ద్రౌపది నటించినట్టుగా నటించలేమా? ఇవేమీ లేకుండా ఇవాళ బలైపోయిన తర్వాత పేపర్ల వాళ్ళకి మనం సరుకు అయ్యాము. ఇక్కడ కాలేజీకి అప్రతిష్ట వచ్చింది. అక్కడ చదువుల్లో ఇవన్నీ లేవు. చదువుల్లో ఏముంటాయండి? చెప్పేవాళ్ళు చెప్పాలి. అందుకే ఇప్పుడు మా అవసరం బాగా పెరిగింది. నిజంగా మా అవసరం బాగా పెరిగింది. నేను గుళ్ళోనో ఆధ్యాత్మిక ప్రసంగం బ్రహ్మోత్సవాల్లోనూ అడిగితే నాకు ఖాళీ లేదని చెబుతానేమో కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు అడిగితే నేను కాదని అనండి, నేను వెంటనే వస్తాను. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం నిజానికి ఇవాళ నా కార్యక్రమం కావాలంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మార్చి, ఏప్రిల్, మే వరకు ఎక్కడ ఖాళీ లేవు. మళ్ళీ జూన్లోనే 3 నెలలు అయిపోయినాయి. నాకు 10 రోజులు షూటింగులు ఉంటాయి. అక్కడ మన బతుకు పొద్దున్న షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో ఈటింగు, అంతే. 3 టింగులు, టింగు. పొద్దున్న 8:30కి షూటింగ్ కారు వస్తుంది, రాత్రి 6:30, సాయంత్రం 6:30కి మీటింగ్ కారు వస్తుంది, మధ్యలో ఈటింగ్కి మా ఆవిడ పట్టుకొస్తుంది. అది తేడా. మరి ఈ పరిస్థితుల్లో నాకు ఎన్నో లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం అయిపోయాయి. కానీ ఆ మధ్యలో ఆయన అడిగితే ఏమండి బీటెక్ విద్యార్థులు కండి, బాగా ప్రసిద్ధమైన కళాశాలండి, ఎప్పటి నుంచో చూస్తున్నాం మీకోసం అంటే, నేను వస్తానండి, శ్రమ అయినా సరే పర్వాలేదు. ఇవాళ చెప్పవలసింది నిజంగా నా పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళకే చెప్పాలండి. అన్న విద్యలో ఉండే విషయాలు కావు ఇవి. ఇవి నేర్చుకోగలగాలి. అందుకని జగన్నాథ పండితురాలు చెబుతున్నాడు, చక్కగా ఉండొచ్చు, అది శీలం కలిగిందవచ్చు, అవన్నీ పిల్లికి అవసరం లేదు, దానికి ఆహారం కావాలి. మాటకారితనము మంచితనం ఉండొచ్చు, మాటకారితనం ఉండొచ్చు. ఏముంటే ఎన్ని ఉన్ననేమి ఈ గండు చిలుకకు, ఈ రామచిలుకకు గండు పిల్లి ముందు దండుగయ్యే. అది పిల్లి వచ్చింది, దాన్ని మెడపట్టు కొరికేసింది. నేను మంచిదాన్ని అంటే దానికి ఎందుకండి? నువ్వు నాకు మాంసం, నువ్వు మంచితనం అయితే నాకు మాంసం. ఆ నేర్పు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా స్త్రీలు కూడా భౌతికంగా కరాటే లాంటి విద్యోడు నేర్చుకున్నాం. మన మాట పనిలో పని అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంత తెగించి నేను నేర్చుకున్నాం కదా, అది నేర్చుకుంటే ఏమిటైంది నష్టం? దాని ఒక్కద వల్ల వచ్చేది ఒక్క గుద్దు గుద్దితే మళ్ళీ బతకదు మనిషి అంతే. అందులో ఇక మాట్లాడితే బాగుండదు కానీ ఆయువు పట్లని కొన్ని ఉంటాయి. ఒక్క షంటింగ్ అంతే మళ్ళీ లేవడం. మీ రక్షణ మీరు చూసుకోవాలి తప్ప వెనకాల ప్రభుత్వం వారు ఉంటారు. ఒక్కొక్కరికి ఆ పోలీసు తినగా ఉంటాడని ఏమన్నా గ్యారంటీ ఉందా? వద్దండి. అనవసరంగా పోలీసులు అనక్కల. వాళ్ళు ఎంతమందిని కాపాడతారండి? వాళ్ళ సాధ్యం అది. మన బతుకు మనం చూసుకోవాలన్న కథ చెబుతారు. ఓర్వశిన వేశ్య అనుకోవద్దు, పొరపాటు. అప్పట్లో వేశ్య అంటే నర్తకీమణి అని అర్థం అమ్మ, భోగవాళ్ళని అర్థం చెప్పకూడదు, చాలా పొరపాటు మాట. ఓర్వశి చాలా గొప్పది. వాళ్ళు భోగవాళ్ళు కాదు, వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు. పైగా దేవలోకంలో వేశ్యలంటే అర్థం ఏమిటంటే ఋషులు తపస్సు చేస్తూ ఉంటే పరీక్షించడానికి ఈ అమ్మాయిని పంపిస్తారు అక్కడికి. అది వాళ్ళ డ్యూటీ, ఉద్యోగం డ్యూటీ. అది మీరు దాన్ని ఏదో అంటే అలాగా ఉద్యోగం డ్యూటీ. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే మేనక వెళ్ళింది, అక్కడ నాట్యం చేసింది, హంగులన్నీ చూపించింది. అక్కడ ఐటమ్ సాంగ్ పాడినట్టే పాడుతుంది, మరి తప్పదు. ఆయన ఆ వలలో పడ్డాడు. ఎందుకంటే ఆ తపస్సు ఎందుకో కనుక్కోవడం, నిజంగా చేస్తున్నాడా లేదా కనుక్కోవడానికి. వ్యామోహాలకు లోనయ్యాడంటే తపస్సు అనవసరం. అలాగా ఊర్వశి ఎటువంటిది అంటే ఋషులు ఎవరైనా తపస్సు చేస్తే ఇంద్రుడు పంపిస్తే విడుతుందండి. వాళ్ళ క్యారెక్టర్ని మనం అవమానించి మాట్లాడకూడదు. వశిష్ఠుడైన గొప్పగా పేరు పొందిన మహర్షి ఊర్వశి కడుపున పుట్టాడమ్మా. ఏం మాట్లాడతారు తెలియక. వశిష్ఠుడు ఊర్వశి సంతానం. వశిష్ఠుడికేమో అంత ఖ్యాతిస్తారు మీరు, ఊర్వశిని అవమానిస్తే ఎలాగండి? వశిష్ఠుడిని ఎప్పటికీ ఔర్వశేయుడు అంటారు. ఊర్వశి మా అమ్మ అని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. అనే అవమానంగా భావించలా? వాళ్ళు ఏదో వేరే రకమైన వృత్తి కింద వాళ్ళని హీనం చేసి మాట్లాడొద్దండి. వాళ్ళు గొప్ప ప్రేమికులు, వాళ్ళు గొప్ప నాట్యం చేస్తారు, నర్తకీముడులు. అటువంటి ఊర్వశి మీద నరకాసురుడు కన్నేశాడు, స్వర్గాన్ని జయించాడు. వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా? స్వర్గంలో ఇలాగే సభ చేసి దేవేంద్రాదులందరూ వాడికి దండం పెడుతూ కూర్చుంటే ఇలా కాలు మీ కాలేసుకుని ఇలా కూర్చొని ఊర్వశిని తీసుకురని అన్నాడు. వాడు భటుల్ని పంపించాడు. ఊర్వశి నరకాసురుడు చేయబోయే అత్యాచారం నుంచి చాలా తెలివిగా తప్పుకుందండి. ఒక్క మాటతో కమ్యూనికేషన్ స్కిల్. భటుల్ని పంపించాడు. ఈ భటులు కత్తులు వేసుకుని బల్లెలు వేసుకుని ఊర్వశి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంచుమించు బంధించినట్టు తీసుకొస్తారు కదా. కానీ ఆడవాళ్ళని ముట్టుకుని బంధిస్తే బాగుంటుంది కదా. అందుకని ఆవిడంది, మీరు బంధించడం ఎందుకయ్యా, నేనే వస్తాను పదండి. వచ్చింది. సభలోకి వస్తుంటే ఊర్వశి, నువ్వు వస్తుంటే సభలోకి వెన్నెల వస్తున్నట్టుగా ఉంది. మనవాడు డైలాగ్ వేశాడు. ఊర్వశి, ఇంతవరకు సభలో చీకటి, నువ్వు వస్తుంటే వెన్నెల వచ్చినట్టుగా ఉంది. వెంటనే ఆ అమ్మాయి ఏంటంటే అవకాశం వినియోగించుకుని, అవునులేవయ్యా, వెన్నెల్ని బంధించేవాడిని ఇంతవరకు నిన్నే చూశాను నేను. ఇది డైలాగ్. వెన్నెల్ని బంధిస్తారా వెర్రి వెధవా?
వెన్నెల ఎలా రావాలి? సహజంగా పున్నమి నాడు చంద్రుడి నుంచి వెన్నెల రావాలి. అంతేగాని వెన్నెల ఎవడో తెచ్చి పెట్టులో పెడతాడా? వెన్నెల చుట్టూ కత్తులు పెడతాడా? వెన్నెల చుట్టూ రంపాలు పెడతాడా? వెన్నెల నువ్వు పిలిస్తే వస్తుందా? వెన్నెల కావాలంటే నువ్వు శుక్లపక్షం వరకు ఆగాల్సిందే. పూర్తి వెన్నెల కావాలంటే పున్నమి వరకు ఆగాల్సిందే. నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయే అమవసని సికిన్ అంటాడు అలసాని పెద్దను. రాయలవారు కృష్ణదేవరాయల వారు ఓసారి అలసాని పెద్దని అడిగారట, ఏమండి మీరు బ్రాహ్మణులు పండితులు బోళ్ళు పద్యాలు చెప్పారు, మీకేవో దానాలు ధర్మాలు చేసాం, అగ్రహారాలు ఇచ్చాం, పొలాలు ఇచ్చాం, మీరు అట్టి పెట్టుకున్నారా అమ్మేశారా అన్నట్ట. అమ్మేస్తే మరి చివరి వయస్సులో కష్టం కదా అంటే అప్పటికే పెద్దలు కదా సగం అమ్మేశాడు. కానీ సమర్థించుకోవాలి కదా, కవి కదా. ఆయన అన్నట్ట అది ఎలా కుదురుతుందండి మహారాజు, మీరు ఏదో ప్రేమతో అడుగుతారు ఉన్నాయా లేదా అని. అవి ఎప్పుడు కలిమి గలనాడు ఉన్నవి అవకాశం ఉన్నవి తర్వాత వస్తాయండి ఎప్పుడైనా సరే. కలనాటి ధనములు అక్కర గలనాటికి పొంద కమల గర్భు నివశమే. కలనాటి ధనములు అక్కర గలనాటికి పొంద కమల గర్భు నివశమే. నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయ అమవసని సికిన్. ఎప్పుడో ఒకప్పుడు డబ్బు ఉంటే తర్వాత అది ఎప్పుడో వృద్ధాప్యంలో పనికొస్తుందంటే చెప్పలేమండి. అంతవరకు ఉంటుందా? ఇది ఎప్పటిదప్పుడే చూసుకోవాలి కదా. మధ్యలో పొన్నమనాడు వెన్నెల ఉంటుందండి. వెన్నెల కావాలంటే పొన్నమనాడు బయటకు వచ్చి ఆకాశంలో వెన్నెలను చూడాలి. కానీ ఓ ఫ్రిడ్జ్ ఒకటి తీసుకుని ఆ వెన్నెలను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తలుపు తీస్తావా? అలసాని పెద్దల గారు అన్నాడు. మరి అది మంచి మాటే. అందుకని వెన్నెల ఏమందంటే ఊర్వశి, అవునయ్యా వెన్నెలనే నేను సభలోకి వస్తుంటే వెన్నెల్లా ఉందన్నావయ్యా, కానీ వెన్నెలను ఎవరన్నా బంధిస్తారా? కత్తులు పెట్టి తీసుకొస్తారా? ఛా, నేను అసలు మనిషినే కాదు, తప్పుకోడరా. వెంటనే బంధం వదిలిపోయిందండి. ఆ అమ్మాయి మాట్లాడిన మాట ముందు నేను ఎంత, నా రాజరికం ఎంత, నాకు సరసం తెలియదు, నేను అసలు మనిషినే కాదు అని తప్పుకోడరా. అప్పుడు వెంటనే ఏదో నాకంటే ఇష్టం, మామూలు ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తున్న మొదలెట్టాడు. ఇవన్నీ వినావిడండి. నిజమేనయ్యా అని ఒక మాట ఉంటుందండి. శతమకుడోడే అతన్ని సంపదలన్నీ వశమయ్యే. ఇంద్రుణ్ణి ఓడించావు, ఆయన సంపదలన్నీ వశం చేసుకున్నావు. నీకు బాగా సీనియర్ వేశ్యలు ఉన్నారు, రంభ మేనక మొదలైన వాళ్ళు, వాళ్ళే వశమయ్యారు. నేననగా ఎంత పెద్ద విషయం కాదు ఇది. నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఇక్కడ, సీనియర్ ఆర్టిస్ట్ని. ఈ వయస్సులో నేను నీకు వశం కావడం పెద్ద విషయం కాదు. అన్ని గొప్ప వైభవాన్ని సాధించావు నరకాసురా, కానీ నువ్వు సాధించలేకపోయింది ఒక్కటి ఉందయ్యా. సరేలే అది పెద్ద విషయం కాదులే అందండి. ఇది మాట్లాడే విధానం. వాడికి వెళ్ళడం, వాడిని రెచ్చగొట్టమే. అన్నీ సాధించో, దేవేంద్రుని జయించో, వాళ్ళని జయించో, వీళ్ళని జయించో, అందరినీ వశం చేసుకున్నావు. కానీ ఏదో ఒక్కటి ఉందనుకో, అది పెద్ద విషయం కాదు లాంటి వీడికి అది చెప్పు, అది చెప్పు, అది ఒకటి చెప్పు. అది రెచ్చగొట్టే విధానం. అప్పుడేమో తెలుసా, ఋషులు యజ్ఞాలు చేస్తారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, జమదగ్ని, భరద్వాజులు మొదలైన వాళ్ళు యజ్ఞాలు చేస్తారు. అప్పుడు దేవేంద్రుడికి అందులో భాగం ఇస్తారు, హవిర్భాగం అని. అది మీ రాక్షసులకు ఇవ్వరు కదా, అది ఒక్కటి లేదనుకో, మిగిలినవన్నీ ఉన్నాయి నీకు, పర్వాలేదులే, అది పెద్ద విషయం కాదు. వీడికి అది పట్టేసింది కదా. ఎందుకంటే అప్పుడు వాడి మనసులో వచ్చింది, ఈ అమ్మాయికి నేనంటే ఇష్టమే, కానీ ఇది కావాలన్నమాట. అందుకే అదేదో సాధించాకే నీ దగ్గరికి వస్తాను, వెళ్ళి వేధవాంది. అదేదో సాధించాక నీ దగ్గరికి వస్తా. దేవేంద్రుడికి ఇచ్చిన అర్ఘ్యం నాకు ఎందుకు ఇవ్వరు? హవిస్సు అందరికి ఇస్తారా అండి? అందరికి ఇస్తారా? పెద్దలు పోతే పిండం పెట్టామనుకోండి, ఆ పిండ శేషాన్ని ఆవుకి పెడతారమ్మా, కుక్కకి పెడతారా? దొరికింది కదా, ఆవు దొరకలేదని కుక్కకి పెట్టేస్తారా? దేవుడు ప్రసాదం మిగిలితే ఆవుకి పెడతామండి, కుక్కకి పెడతామా? అందుకని దేవతలకు ఇచ్చే అర్ఘ్యాన్ని హవిస్సుని వీడికి ఎలా ఇస్తారండి, రాక్షసుడికి? కానీ పౌరుషం వచ్చింది వాడికి, అదేదో సాధించాక వస్తాడు. విచిత్రం ఏంటో తెలుసా, అది సాధించడానికి వెళ్ళాడు, ఋషుల ఆశ్రమాల మీద దాడి చేశాడు. నాకు బలవంతంగా హవిస్సు ఇస్తారా లేదా అన్నాడు. వాళ్ళు ఏం చేయాలో తెలియక తమ తపస్సులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక శపించవచ్చు, కానీ తపస్సు ఖర్చు అయిపోతుంది. ఇష్టం లేక శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానన్నాడు. ఆయన సత్యభామ ఇద్దరూ కలిసి వెళ్ళారు. 24 గంటల్లో వీడు మటాష్ అయిపోయాడు, అంతే లెక్క. ఇప్పుడు ఊర్వశి హాయిగా ఉంది, ప్రమాదం నుంచి తప్పించుకుందో లేదా అంటే రెచ్చగొట్టే విధానం, మాట్లాడే విధానం తెలిస్తే ఎటువంటి ప్రమాదం నుంచి అయినా మనం తప్పించుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా రకరకాల మోసాల నుంచి తప్పించుకుందుకు ఈ సంభాషణ నైపుణ్యం చాలా ముఖ్యం. అందుకే ఆజిబు ఆకాశక్బాహాపటు శక్తియు యశమునంద అనురక్తియు 5వ లక్షణం. యశమునంద అనురక్తియు, కీర్తి పొందాలనే కాంక్ష ఉండాలి. కీర్తి అంటే ఏదో విచిత్రం అనుకోకండి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఫేమస్ అవ్వడం అంటారు. ఇవాళ సెలబ్రిటీ అన్నారు. సెలబ్రిటీ పదం ఎవరు అవుతున్నారో గమనించండి. సెలబ్రిటీ వేరు, పూర్వం వాడినప్పుడు మహానుభావుడు అనే అర్థం వేరండి. మహానుభావుడు అంటే మంచివాడు. సెలబ్రిటీలు అందరూ మంచివాళ్ళు కాదు. ఇందులో కొన్ని బ్రిటానియా బిస్కెట్లు ఉన్నాయి.
మనం సాధారణంగా ఏం చేస్తామంటే సెలబ్రిటీ అనగానే ఓ సినిమా యాక్టరు, క్రికెట్ వాడు, ఎవడైనా ఫేమస్ అయిన వాడు కనపడితే చాలు, వాడితో ఫోటో అదే చాలు. కుక్కలు కూడా కనపడతాయమ్మా. సెల్ఫీ దిగుతారా? సెలబ్రిటీ అన్నవాడు మంచివాడా కాదా, వాడి మాట, వాడి చేత పరిశీలించగలిగితే వాడి మనస్సు కూడా మంచిదా కాదా తెలుసుకోవాలి. అంత తేలిగ్గా అందరి పక్కన నుంచిన ఫోటోలు దిక్కకూడదు, చాలా ప్రమాదం అది. వారికి ప్రమాదం, వారికి ఇబ్బంది, మనకి ఇబ్బంది కూడా. అందుకే మంచివాళ్ళు అవ్వాలనే పేరు తెచ్చుకోవాలి, ప్రముఖుడు అవ్వాలనే పేరు కాదు. ఫేమస్ కాదండి మనకు కావాల్సింది, గుడ్నెస్. ఏదో రకంగా ప్రసిద్ధుడు అవ్వడం కాదండి, గుడ్నెస్. గుడ్డలిప్పుకొని రోడ్డు మీద నిలబడితే 100 మంది టీవీలు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, ప్రసిద్ధులు అవుతారండి, చూస్తారండి. ఇంకెందుకమ్మా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒక అమ్మాయి కనుసేగ చేస్తే 3 కోట్ల మంది చూశారమ్మా, 30 కోట్ల మంది. ఇప్పుడు ఆ అమ్మాయి ముందు మేమెవరో సెలబ్రిటీలు కాదు, కేవలం కనుసేయిగా అది చేసి నెట్లో పెడితే ప్రపంచం మొత్తం మీద వాడు ఎక్కువ మంది చూసింది అదేనండి. మీరు చెప్పండి, ఆవిడ గొప్పదా, మంచిదా, అది మంచి పనా? అది మంచి పనా అండి? అది ఎంతమందిని రెచ్చగొడుతుంది? ఇక అలాగే మీరు పశ్చాలు చూసాను మీకు అలాగే చేయాలని అనిపిస్తుంది. అప్పుడు ఎవడో సోంబేరిగడ తగులుతాడు వెనకాల. ఇది విద్యతో పాటు వినయం, బతుకుని నడిపించుకోవడం అంటే ఇది. ఇటువంటివి చూడకూడదు, వెంటనే కట్టేయండి. ఎవడో పంపిస్తాడు, మనకి పనేం లేదు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో వచ్చాక ఎవరికి ఖాళీ లేకుండా పోయింది. ఇవి సగం జీవితాన్ని నాశనం చేస్తున్నాయి పూర్తిగా. వీటికి స్పందించవలసిన అవసరం లేదని నేను చెబుతున్నాను. నేను చెప్పగా ఎవరు మారారో ఏం మారారో నాకు అనవసరం. నా కొడుకు మారాడు, నాకు ఆనందంగా. నాకు 2 కొడుకులు, శ్రీశ్రీ, గురజాడ. మా రెండో అబ్బాయి వాడు ఎంఏ తెలుగు చేశాడు, యూనివర్సిటీ ఫస్ట్, ఎంఫిల్ చేశాడు, అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు బీహెచ్డీ చేస్తున్నాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీలో, గురజాడ. వాడు నాకు మళ్ళీ ఈ ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. వాడు మొన్న ఉన్నట్టు నాకు ఫోన్ చేసి, నాన్నగారు కొత్త ఫోన్ కొనుక్కుంటున్నా అన్నాడు. ఏమో అప్పుడు ఇదివరకు కొన్నదో 25,000 అది. ఇదివరకు కొన్నది ఉంది కదరా, వాడేదో ఫెలోషిప్ తెచ్చుకున్నాడు, నన్నేం డబ్బులు అడగల, ఊరికి నన్ను అనుమతి అడిగాడు. నీ డబ్బులతో నువ్వు కొనుక్కుంటున్నావు, నా అనుమతి ఎందుకు రాను? అబ్బాయి మీరు పెద్దవాళ్ళు అనాలన్నాడు. గౌరవం, సంతోషం నాన్న. ఇదివరకు 25,000 పెట్టి ఇప్పుడు ఎంత పెడతావు అన్న? 2,500 మించి పెట్టదలుచుకోలేదన్న. నేను ఆశ్చర్యపోయి, అదే ఉంటా 2,500. నా ఫోన్ బోడి ఫోన్, ఇది ఆన్ ఆఫ్ తప్పితే ఏముండవు ఇందులో, ఇదే 4,000 ఉంది. నీకు 2,500 ఫోన్ ఏమిటి? నాకు విసుగు వస్తుందండి. అందరూ ఏ ఓటు పంపిస్తున్నారు, అడ్డమైన చెత్త. వెంటనే పొద్దున్నే గుడ్ మార్నింగ్ అంటాడు, రెస్పాండ్ అవ్వకపోతే వై నాట్ రెస్పాండింగ్ అని మళ్ళీ పంపిస్తాడు. గుడ్ మార్నింగ్, గాడిది గుడ్ మార్నింగ్ రెస్పాండ్ దీనికి. పొద్దున్న ఇది పని వెంకటేశ్వర సుప్రభాతమా? అందుకని నాకు చికాకెత్తుందని చూసి అందుకని ఆ ఫోన్ అలా పెట్టాను. రోజుకు ఒక అరగంటే మాట్లాడతాను, దాని విషయం చూస్తాను. పంపవలసిన ఉంటే పంపుతాను, లేదా వదిలేస్తాను. మిగిలిన గంటలన్నీ మాట్లాడడానికి నాకు ఫోన్ కావాలని ఎవరిని అడిగితే నాకు లేదని చెప్పేస్తాను అని చెప్పాడమ్మా. నా బిడ్డ నా తల్లి అనుగ్రహం అనుకున్నాను, నేను సంతోషించాను. నిజంగా చాలా మంచి పరిణామం అది. మీరు నిజంగా చదువులు కొనసాగాలి, ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలి అంటే రోజుకు ఒక గంట మాత్రమే దాన్ని చూడాలి. దాని గురించిన స్పందనలు మీరు ఏం పంపుతారో, బటన్ వేలు పైకి ఎడతారో కిందికి ఎడతారో పెట్టేయండి, అన్నీ చేసేయండి ఒకసారి, 1 గంట అంతే. నేను ఇప్పుడు నా పరిస్థితికి మీరు ఆలోచించండి. నేను ఆధ్యాత్మికవేత్తని, సాహిత్యవేత్తని. నన్ను ఎంతమంది ఎన్ని సందేహాలు అడుగుతారండి, ధర్మ సందేహాలు అందరూ అడుగుతారమ్మో. చాలా ఇవాళ మన సమాజంలో భక్తి పెరగడం మాట రావన్న భయం పెరిగింది, బాగా విపరీతంగా భయం పెరిగింది. అది చేయొచ్చా, ఇది చేయకూడదా, మా నాన్నగారు పోయారు నేను గుళ్ళోకి వెళ్ళొచ్చా, ఇది పెద్ద గొడవ ఇక్కడ. అందుకని తప్పదు, మరి నేను రంగంలో ఉన్నా కొన్ని చెప్పక తప్పదు. అందుకే నేను సమయం పెట్టుకున్నాను, సాయంత్రం 4 నుంచి 5. మీకు కూడా చెబుతున్నా, ఏం పర్వాలా, నేనేదో పెద్దవాడిని గొప్పవాడిని అనుకోకలా. మీరందరూ మా పిల్లలు లాంటి వాళ్ళు. సాయంత్రం 4 నుంచి 5లోగా నాకు ఫోన్ చేసి ఎవరైనా మాట్లాడచ్చు. నా వెబ్సైట్లో నెంబర్ ఉంది, srigarikipati.com. అందులో నా నెంబర్ ఉంటుంది. అది 4 నుంచి 5 మాత్రమే పనిచేస్తుంది. ఇంకో టైంలో మీరు పనిచేసినా మోగదు, కట్టేసి ఉందని వస్తుంది. కట్టేస్తాను దాన్ని ఖచ్చితంగా. నేను ఇంకోటి ఏదో నేను మాట్లాడుకునేది అవసరమైతే వేరేది ఉంటుంది, అది అందరికీ ఇవ్వను నేను. అలా ఇస్తే బతకలేను ఇంకా. సాయంత్రం 4 నుంచి 5 పెట్టి. కానీ నాకు ఎంత క్రమశిక్షణ అంటే 3:58కి అలారం పెట్టి నేను దాన్ని ఆన్ చేస్తాను. ఎందుకు నేను ప్రేక్షకులకు వాగ్దానం చేశా, నేను నా వాగ్దానానికి నేను కట్టుబడి ఉండాలి, నా బాధ్యత అది. ఎంత గొప్పవాడినైనా సరే నేను అగ్గొట్టాను. 4ంటికి ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడడానికి వచ్చిన పంపేయండి. నేను ఇప్పుడు అభిమానంతో మాట్లాడాలి, వారు ఎవరైనా ఫోన్ చేయొచ్చు నాకు, నేను అందుకోసం ఉన్నాను. ఈ గంట వాళ్ళకి 4 to 5 అని 3:58కి ఆన్ చేస్తా. 5:01 కాగానే కట్టేస్తాను. ఇంకా అనుమానం 5:01 మళ్ళీ 2 ఉండదు, ఇంకా కట్టేస్తాను. ఆ గంటలోగా ఎంతమంది ఏదైనా అడగని, ఎంత విసిగించని, ఏం అడగని, తెలిస్తే చెబుతా, తెలియపోతే తెలియదని చెబుతా.
అందువల్ల నాకు నా అభిమానుల్లో మంచి పేరు ఉంది. ఆయన మాట్లాడతారండి, ఆయనే స్వయంగా మాట్లాడతారండి. ఎవరు అసిస్టెంట్లు ఎవరు లేరండి, పిఏలు గీఏలు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నా భార్య కూడా నాకు అసిస్టెంట్ కాదు. నా ఫోన్లన్నీ నేనే మాట్లాడతాను, నా కార్యక్రమాలన్నీ నేనే ఒప్పుకుంటాను. ఎందుకంటే మధ్యలో ఇంకో అసిస్టెంట్ పెడతాం, జీవితాన్ని బరువు చేసుకోవడమే. వాడికి 30,000 ఇవ్వాలి, అది కూడా నేను సంపాదించాలి. అంతే, నాకెందుకు లేనిపోయింది. ఒక ఆఫీస్ పెడతాం, ఆఫీస్ మెయింటెనెన్స్ 30,000, అది కూడా సంపాదించాలి ఇక్కడ. ఇక అక్కడి నుంచి గుడి అన్నాం, గోపురం అన్నాం, గోశాల అన్నాం, ట్రస్ట్ అన్నాం, ఈ కోట్లన్నీ సంపాదించడం, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం. రేపు పొద్దున ఎవడో జైల్లో పెడతాను బయటికి. అందుకే నేను పెట్టుకోవాలి. నాకు పని పెరుగుతున్న కొద్దీ నేను తగ్గించుకున్న ఆదాయం కూడా మనమే తగ్గించుకోవాలి. మంచిది కార్యక్రమాలు మనమే తగ్గించుకోవాలి. ఒప్పుకునేవేవో మంచిగా ఇలా యువతరానికి ఉపయోగపడే కార్యక్రమాలకు నేను ప్రాధాన్యం ఇస్తాను. వాటిని ఒప్పుకోవాలి, అవి ఉపయోగం. ఇవాళ నాకు అనే అవధానంలో ప్రవచనంలో చాలా నెంబర్ 1 అనే స్థానం ఉందమ్మా. నాతో సమానంగా ఉండేవారు 2-3 ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలా ఒక 3-4 ఉన్నాం మేము రంగంలో. అంతే. కానీ నేను ఎప్పుడు ఆ భావన నా మనస్సుని కమ్మకుండా నేనేం చేస్తాను అంటే, నెలకి 10 రోజులు ఖచ్చితంగా దేవుడు అడిగినా సరే ఇవ్వకుండా నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటా. ఏం ఒప్పుకోను నేను. నో షూటింగ్, నో మీటింగ్, ఓన్లీ విత్ వైఫ్ చాటింగ్, అంతే. ఆవిడ చాట, నేను చీపురు పుచ్చి కూర్చున్నా, చాటింగ్, అంతే. కావాలని ఒప్పుకోండి. ఎందుకంటే ఖాళీగా ఉండడం అనేది మనస్సుకి, భార్యతో ఉండడం, భార్యతో మాట్లాడడం, ఖాళీగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, మౌనము, ధ్యానం, జపం అనేది మనస్సుకు అలవాటు చేయకపోతే సాయంత్రం వేసరికి పిచ్చెక్కిపోతుందండి. సభ లేదు, ఇవాళ ఎవరు పిలవ, ఏదైనా దురదా? రోజు ఎవడు పిలుస్తాడు, ఎందుకు పిలవాలి? అంటే మనం బాగా వృత్తి ధర్మంలో, రేపు మీరు కూడా చాలా పెద్ద ఇంజనీర్లు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు, రకరకాల రంగాల్లో పెడతారు. ఖాళీగా ఉండడం కూడా, ఏకాంతంగా ఉండడం కూడా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. పుస్తకం లేకుండా, ఫోన్ లేకుండా, ఫ్రెండ్ లేకుండా, కనీసం ఒక అరగంట మీతో మీరు మాట్లాడుకోవాలి. కొనుక్కున్నా మంచిదే, మీతో మీరే, ఎవరు ఉండద్దు. అసలు నేనేం ఆలోచిస్తున్నా, నా ఆలోచనలు మంచివా చెడ్డవా, అవసరమైతే కాగితం మీద రాసేయండి. మరో మాట గుర్తుపెట్టుకోండి, ఆ అరగంట అయిపోగానే కాగితం చెప్పేయండి, కొంపలు అంటుకుంటాయి. క్లోజ్ ఫ్రెండ్ కదా అని చూపించేవరకు ఇవన్నీ బయటెట్టేస్తాడు మొత్తం. మన పరిశీలన, మనతో మనం, నేనేమిటి, నా ఆలోచనలు ఏమిటి, మంచిగా చెడ్డ. ఇవాళ గరికపాటి నరసింహారావు గారు వచ్చారు, ఇన్ని మాటలు చెప్పారు. ఇందులో నేను ఏది చేస్తున్నా, ఏది చేయడం లేదు, నేను ఏది నిలబెట్టుకోవాలి, ఏది వదిలేయాలి అని మీతో మీరు అరగంట మాట్లాడుకోండి. మీరు గొప్ప మనిషి అవుతారమ్మా. ఇంజనీర్ల విషయం తర్వాత గొప్ప వ్యక్తి అవుతారు ఖచ్చితంగా. ఆ ఏకాంతం అలవాటు పడాలి. నేను ఇంత స్థాయిలో ఉండి కూడా ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు ఎవ్వరికీ చెప్పకుండా, కావాలంటే కార్యకర్తలు అడిగినా సరే అబద్ధం చెప్పేస్తాను. నాకు ఖాళీ లేదండి, నేను రాలేనండి, మీరేమనుకోకండి, నాకు ఖాళీ లేదండి. మంత్రులు, ఎమ్మెల్యేలు బోల్డ్ మంది చెప్తున్నారు, అయ్యా నన్ను క్షమించండి, నాకు ఖాళీ లేదు. ఆ మాత్రం 10-12 రోజులైనా ఇంట్లో ఒంటరిగా ఉండి మన పుస్తకాలు ఏవో మనం చదువుకుని, భార్యా పిల్లలతో మాట్లాడి, మనసులో నమశివాయ అని జపం చేసుకుని ఉండలేకపోతే రేపొద్దున ఈ వృత్తి ఇలాగే ఉంటుందా? భగవంతుడు ఈ గొట్టం, బొప్పాసి గొట్టం ఇచ్చాడు, వాగుతున్నావు. రేపొద్దున దీనికి ఏమైనా అయితే ఏం వాగుతావు? నోరు మూసు కూర్చోవాలి. ఎవడు పిలుస్తాడు? అప్పుడు ఉండాలా వద్దా? అప్పుడు ఈ జపం ఎంత ఉపయోగిస్తుందండి? ఎంత మౌనం ఎంత గొప్పదండి! 1,00,000 మాటలు వ్యక్తం చేయలేని భావాన్ని ఒక్క మౌనం వ్యక్తం చేయగలుగుతుందండి. మౌనం చాలా గొప్పది మాటలు. అది అలవాటు చేసుకోవాలి. అందుకే సరిగ్గా యశమానంద వ్యక్తి మంచి పేరు తెచ్చుకోవాలనే కాంక్ష ఉండాలి తప్ప, ఎనీహౌ ఐ షుడ్ బికమ్ సెలబ్రిటీ, ఎనీహౌ అనే మాట పనికిరాదమ్మా. ఇట్ షుడ్ హౌ, ఏమిటో తేలాల్సింది. వాట్ హౌ, నాట్ ఎనీహౌ. ఏదో రకంగా ఏమిటండి, ఏ రకంగానో తేలాల్సిందే. చివరి మాట, చిన్నది కాని మాట, విద్యయందు వాంఛా పరివృద్ధియం. మీరైనా మేమైనా జీవితంలో చేసే పొరపాటు ఏమిటంటే, విద్య అయిపోగానే, ఉద్యోగం రాగానే చదవడం మానేస్తాం. ఇంకా చదవక్కల, ఇంజనీరింగ్ అయిపోయిందిగా, ఇంకెందుకు? ఇంటర్మీడియట్ సంస్కృతం వస్తాయి, సంస్కృతం కదా అందరూ తీసుకున్నది. అందరికీ 98 అబ్బో వచ్చేసే బాగా బ్రహ్మాండంగా. ఐ గాట్ 98. ఈ 98 వచ్చిన వాళ్ళు ఎవరినైనా మీరు సంస్కృతంలో నీ పేరు రాయమని అడగండి. పేరే, వాళ్ళ పేరు వాళ్ళే అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్. నీ పేరు రాయమంటే సిలబస్లో లేదా? ఉండదు. సిలబస్లో నెంబర్ వేస్తారు, పేరు రాయదు. పోనీ బాబు అది కూడా వద్దాయా, నువ్వేదో ఇంటర్మీడియట్లో చదువుకున్నావు కదా ఒక శ్లోకం,
పదం తుషారశ్రుతధౌతరక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నకరంధ్రముక్తై ముక్తాఫలై కేసరినాం కిరాతాక అని మీరు హిమవన్నగ అనే పాటల్లో కొంతమంది చదువుకున్నారు ఈ శ్లోకాన్ని. పాత సిలబస్లో ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదు కానీ హిమాలయ వర్ణన ఉంది, అందులో ఉంది ఇది. ఈ శ్లోకం చదువుకున్నావు కదయా, దాని అర్థం చెప్పన్నావు అనుకో, దట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్. పేరు రాయవయ్యా అంటే సిలబస్లో లేదా, ఆ శ్లోకం భావం చెప్పబోయా అంటే దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్. సెమిస్టర్ అయిపోతే ఇంకేముంటుందా, నువ్వు మినిస్టరా? చదువుకున్నది గుర్తుపెట్టుకోవడానిక వదిలేయడానిక? చదువుకున్న దశలోనే వదిలేస్తే అలాగా. కానీ ఈ ఒక్క శ్లోకం తెలుసుకుని మనం సెలవు తీసుకుందామండి. ఈ శ్లోకానికి నిజంగా అర్థం తెలిసి మీరు అన్వయం చేసుకుంటే, ఇప్పుడు కాదండి, భగవంతుడు ఎన్ని జన్మలు ఇచ్చినా జన్మల్ని కోరుకుంటాం, ప్రతి జన్మలో విజయం సాధిస్తా కానీ ఆత్మహత్య జోలికి పోవండి అసలు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నిరాశ రాదు. అది కిరాతుల గురించి చెప్పాడు ఆ శ్లోకం. మన చదువును మనం వినియోగం చేసుకోకపోవడం అంటే ఇదే. విద్య యందు వాంఛా పరివృద్ధి అని ఎప్పుడు జీవితాంతం చదువుతూనే ఉండాలి, చదవడం ఆపకూడదు. ఇప్పుడు నా బ్యాగ్, నేను కూడా వచ్చిన బ్యాగ్ నాకు కూడా ఉంది, శ్రీనివాసరావు గారు కారులో పెట్టారు, మీరు ఆ బ్యాగ్ తీయండమ్మా, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పుస్తకం ఉంది అందులో. నా ఈ ప్రసంగానికి అది అవసరం లేదు, దీని వేరు అది వేరు. కానీ నాకు ఇష్టం ఆయన తత్వం, ఆయన చెప్పిన మాటలన్నీ ఇష్టం. రామకృష్ణ బోధామృతమైన 400 పేజీల పుస్తకం నా బ్యాగ్లో ఉంది. ఎందుకంటే ఇది అయిపోతుంది. నేనేదో మా ఊళ్ళో మా బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాను, మధ్యాహ్నం అక్కడ ఖాళీ ఉంటుంది, నాకు 2-3 గంటలు ఆ పుస్తకం చదువుకుంటాను. లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను, ఎరా ఏం సంపాదించా, పొద్దున ఏమిచ్చారా, ఇదే గొడవ. ఏదో ఇచ్చానంటే ఉండాలరా, 4 రూపాయలు ఇప్పుడే సంపాదించుకో, ఈ అధమ మాటలన్నీ వస్తాయి. లేకపోతే ఇంకొకరెవరో ఉంటారు ఇతర ప్రవచనకర్తలు, అవధానాలు, వాళ్ళతో పోల్చి ఆయన సంపాదించిందంటే నువ్వేం సంపాదించావు, వెంటనే మన మనసులో భావన వస్తుంది, ఓ మనం సంపాదించట్లేదు అనమాట. వెంటనే నేను కమర్షియల్ అవుతాను. ఇది కాకుండా ఉండాలంటే మన చేతిలో పుస్తకం ఉండాలి. ఎవరన్నా నాతో మాట్లాడడానికి వచ్చారనుకో, ఈ పుస్తకం చూపిస్తా, గోచి పెట్టుకుని రామకృష్ణ పరమహంస కనపడతాడు, వెళ్ళిపోతాడు. ఓహో వీడి సబ్జెక్ట్ ఇదన్నమాట, మనం బలకరించకూడదు అనవసరం, అంతే కదా. అదే సల్మాన్ ఖాన్ కనపడ్డాడు అనుకో, దగ్గరికి వస్తాడు. రామకృష్ణ పరమహంస మనకు వస్తా, వీడు ఆ మతంలో మనం మనకి ఎందుకు వచ్చినా పోతాం, మనకు అదే కావాల్సి. ఇప్పటికి నేను మీ విద్యార్థులు, మా పిల్లలు లాంటి వాళ్ళని చెబుతున్నానమ్మా, నేను ఇంటి దగ్గర ఉంటే 10 రోజులు ఉంటాను పూర్తిగా అని చెప్పానే. 10 రోజుల్లో రోజుకి 10 గంటలు చదువుతాను, 10 పుస్తకాలు కనీసం చదువుతా, 10 నుంచి 15, ఏది అరగంట మించి చదువు. రోజుకు 15 పుస్తకాలు చదవాల్సిందే. అరగంటలో గంటలో ఎంత అయితే అంతే. అక్కడ ఒక చిన్న బుక్ కీపర్లో తాటాక ముక్క ఒకటి పెడతాం, ఆపేస్తాం, వాట మొక్క మన్నాడు చదువుతాం. ఆ రకంగా ఇప్పుడు తెలుగులో సంస్కృతంలో ప్రసిద్ధములైన కావ్యాలు కనీసం తెలుగులో 200, సంస్కృతంలో 200 నేను చదవగలిగాను పూర్తిగా. మళ్ళీ చదవడం అంటే ఏదో ముఖ్యమైన శ్లోకాలు కాదు, మొత్తం శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు ప్రతి పదార్థం తాత్పర్యం వ్యాఖ్యానం సహా. దాని సమయం దాన్ని పెట్టుకున్నాం. చదవడం వల్ల కలిసి వచ్చింది ఏమిటంటే విద్య యందు వాంఛా పరివృత్తి. అదే ఇక్కడ చెబుతున్నాడు. మీరు చదువుకున్న సంస్కృతంలోనే ఇవాళ మొత్తం సమస్యలకు ఉపాయం ఎలా ఉందో తెలుసుకుందాం. హిమాలయ పర్వతం ఉందిట, అందరూ చూస్తున్నదేగా, అక్కడ నిరంతరం మంచు కూస్తూ ఉంటుంది. అక్కడ సింహాలు వేటాడతారట. సింహాలు అక్కడ బాగా ఉంటాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొన్ని చోట్ల సింహాలు బాగా ఉంటాయి. సింహాలు కిరాతులు వేటాడతారు, బోయేవాళ్ళు వాళ్ళు వస్తారట. కిరాతులు వచ్చినప్పుట ఓసారి వచ్చారట. సింహాలను ఎలా వేటాడతారు? సింహం గుహలో ఉంటుంది, ఎప్పుడు తెలుసా, ఎప్పుడు బయటికి రాదు. 24 గంటల్లో 20 గంటల సింహం పడుకుంటుంది. విచిత్రంగా 20 గంటలు పడుకుంటుంది, అంటే విశ్రాంతి. 4 గంటలే పనిచేస్తుంది. ఆ 4 గంటల్లో బయటకు వస్తుంది. సింహానికి మామూలు ఫుడ్ నచ్చదు, కుక్క ఫుడ్, నక్క ఫుడ్ కుదరదు అక్కడ. నిజకర నకర విదారిత హస్తిమస్త మస్తిష్కముగాక కేసరి జీర్ణ తృణంబు మేయునే అంటాడు పరవస్తు చెన్నైసూరి. తన వాడి గోడతో స్వయంగా ఈయన కుంభస్థలం మీద దూకి తన చేతుల వాడి గోడను ఉపయోగించి చీల్చి ఆ కుంభస్థలంలో ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది తప్ప 2 ఇడ్లీ పెడితే గడ్డి పెడితే తినే రకం కాదు. సింహాన్ని బోన్లో పెట్టి నువ్వు ఇడ్లీ సాంబార్ పట్టుకెళ్ళేవనుకో, అది ఏమంటుంది తెలుసా, ఇడ్లీ పక్కనెట్టి నువ్వు రాంటు, నువ్వు ఉంటావు మంచి బాగుంటావు, అల్లం చట్నీలా, అదెందుకు పక్కనట్టు. అంటే సింహం స్వభావం మీరు గమనించండి. మనం పెడితే తిందో, అది సంపాదించుకుని తింటుందండి. ప్రతి విద్యార్థి ఒక సింహంలా బతకాలమ్మా. మనం సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు, మొగుడు సంపాదించాడు, పెళ్ళాం సంపాదించింది, పక్కింటి వాడు సంపాదించాడు, మనకు అనవసరం. అది వాడి సంపాదన మనం బతకడం ఏంటి? మనం సంపాదించుకోవాలి. రూపాయి అయినా మంచిదే, 10 రూపాయలు అయినా మంచిదే, మన సొంతం. మనం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే అవసరమైతే సొంతంగా వ్యాపారం చేసి ఉండాలి ఆ ధైర్యం. సింహం అది ఒక్క ఏనుగును చంపుతుంది, దాని కుంభస్థలం చీరుస్తుంది. ఎంత తింటుంది తెలుసా? ఇంతే, ఉరికే 100 గ్రాములు, దానికి అంతకంటే అవసరం లేదు. మిగిలిన ఏనుగును వదిలేస్తుంది. ఎందుకో తెలుసా? వేరే కుక్కలు నక్కలు తినాలిగా జంతువులు.
అంటే సింహం ఎంత త్యాగం అంటే నాకు కావాల్సింది నేను తింటా, నేను చంపగలను కాబట్టి చంపుతా, నాకు కావాల్సింది నేను తింటా, మిగిలినవన్నీ వేరే జంతువులు తిన్నాయి. మనం కూడా సింహంలా బతకాలి అంటే కోట్లు సంపాదించాలి, మనకు అవసరమైందే మనం అనుభవించాలి, మిగిలింది పేద సాధనకి దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే సమాజంలో మనలాగా సంపాదించే అవకాశం అందరికీ ఉండదండి. చాలామంది ఉన్నారు, రోజంతా కష్టపడినా 100 రూపాయలు రాని వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికేం మీ తల్లిదండ్రుల్లో కూడా ఉంటారు. మీరు ఆలోచించుకుంటే రోజుకు కష్టపడినా 100-200 కూడా రావండి. 4 ఏళ్లలో పాచి పని చేసి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదివిస్తున్నారమ్మా. పని మనుషులు మాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. 4 ఏళ్లలోనూ పనిచేస్తే వాళ్ళకి 4000 కూడా రావండి. యాత్ర పడతారు, గోళ్ళు పుచ్చిపోతాయి, వేళ్ళు పుచ్చిపోతాయి. మా అమ్మాయి అండి, మా అమ్మాయి కాన్వెంట్లో చదువుకుంటుందండి, ఎంత గర్వంగా చెప్పుకుంటారు. ఆ తల్లికి రేపొద్దున సుఖము భోగము కల్పించకపోతే మన చదువులు దేనికి, మన వైభవం దేనికి? దాన్ని అలాగే పని మనిషి కింద వదిలేసి మనం వెళ్ళిపోతాం. సింహంలా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం సంపాదించాలి. సంపాదించిందంటే అంతా మనం తినం, మనకు కావాల్సిందే తింటాం, మిగిలింది ఇచ్చేస్తాం. ఎవరన్నా దాన్ని మన వాళ్ళు బతుకుతారు. అలాగ వస్తే ఆవేళ ఏం జరిగిందంటే ఆ కిరాతులు వచ్చినప్పటికీ వేటాడదామంటే ఇబ్బంది అవుతుంది. సింహం ఏనుగుని చంపాక ఏం చేస్తుంది? కిందికి దిగుతుంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది హుందాగా, దానికి ఏం భయం లేదుగా, దాన్ని ఎవరు చంపుతారు? వెళ్ళిపోయినప్పుడు ఆ గోళ్ళకి కాళ్ళకి వేళ్ళకి అంటుకున్న నెత్తుటి మరకలు కింద గుర్తులు పడతాయి. దాని అడుగు జాడలు ఎరుపు రంగులో ఉంటాయి, నెత్తుడి రంగులో నెత్తుటి మరకలు. దాన్ని బట్టి కిరాతులు గుర్తుపట్టి అది గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చాటుగా వెళ్ళి చంపుతారు. అంతేగా సింహం ఐ వాంట్ టు కిల్ యూ ప్లీజ్ కమ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ ఇస్తే రాదది. నువ్వు చేతులు ఎత్తమంటే ఎత్తదు అది, దానికి మెసేజ్ ఇస్తే వస్తుంది. అది దాని బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా పరిగెత్తుకు రావడానికి రాదు అది. అది విశ్రాంతి తీసుకున్నప్పుడు మాయలో ఉన్నప్పుడు మనం వెళ్ళి చంపాలి, అంతేకాదు దానికి వేటాడు. అందుకని వీళ్ళు వచ్చారట. కానీ ఆ రోజుని విపరీతంగా మంచు కురిసింది. పదం తుషారశ్రుత ధౌత రక్తం, తుషారశ్రుతి ధౌత రక్తం. విపరీతంగా మంచు కురియడం వల్ల ఆ సింహం కాలి అడుగులు గుర్తులు ఉన్నాయే, నెత్తుటి మరకల గుర్తులు అవి చెరిగిపోయాయి. మరి మంచు కురిస్తే పోతాయి కదా. దానివల్ల సింహం ఏ దారిలో వెళ్ళిందో తెలియట్లా. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు రేస్యంగా ఏమిటోరా సింహాలన్నీ ఇక్కడే ఉంటాయి, దిక్కుమాలిన కొండ, మంచు కూడా ఇక్కడే కురుస్తుంది, ఇవాళ గుర్తులు కనపడడం లేదు, సింహాన్ని ఎలా చంపుతావరా? నేను మా ఆవిడకి చెప్పాను కూడా, సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా పులిగోరులాగా నువ్వు ధరించుదుగాని చెప్తే సరేలే మావా అంది ఆవిడ. నేనేమిటో ఇక్కడికి వచ్చాక సింహం లేదు, గుర్తు లేదు, నా ప్రాణం పోయేలా దొరకట్లేదు అంటే కంగారు పడకురా అబ్బాయి అని ఇంకో పక్కన ఉన్నాడు ఇంకో రంగా అనేవాడు. వాడేమన్నాడు, చూద్దాం కంగారు పడక ఉపాయం ఉంటుంది, ఇది ఒకటేనా, ఈ దారి కాకపోతే ఇంకో దారి లేదా అని హిమాలయ పర్వతంలో చుట్టుపక్కల వెతికితేనండి ఎప్పుడు మన అన్వేషణ ఫలిస్తుందమ్మా. మనం ఒక్క అడుగు ముందుకేస్తే కనకదుర్గ 9 అడుగులు ముందుకేసి మన దగ్గరికి వస్తుంది. భగవంతుడు నమ్మండి ఖచ్చితంగా. పురుష ప్రయత్నం, మనిషి చేసే ప్రయత్నం ఎంత గొప్పదంటే ఒక్క అడుగు మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడికేసి అమ్మవారు 9 అడుగులు వేస్తుందమ్మా. ఆవిడ తల్లి, సందేహించాల్సిన పనుల. బిడ్డ నడక నేర్చుకునేవాడు ఒక్క అడుగు వేస్తే పడిపోతా నాన్న వచ్చేస్తుంది ఆవిడ. మనకే కనకదుర్గ తల్లి లాంటి, మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఆవిడ బిడ్డలం కింద లెక్క. మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆవిడ 9 అడుగులు ముందుకేసి ఆశీర్వదిస్తుంది. నువ్వు ప్రయత్నిస్తున్నావురా, ప్రయత్నించేవాడు నాకు కావాలి, పడుకునేవాడు కాదు, ఇక్కడ ప్రయత్నించేవాడు కావాలి. అందుకని వాడు ప్రయత్నించాడు. వీటి ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఓ చోట ముత్యాలు రాలిపడ్డాయి. హిమాలయాల్లో ముత్యాలు ఎందుకుంటాయండి? హిమాలయాల కొండ చర్యల్లో మంచు కురిసిన చోట ముత్యాలు ఎందుకుంటాయి? మనకు ఆలోచన తట్టదు. వెంటనే ఏం చేస్తాం మనం? గూగుల్ ఎత్తులోకి వెళ్ళి ముత్యాలు ఫైండ్ అవుట్, ఇంతే మన బతికింతే. మనకు తెలిస్తే కదా. వాళ్ళు కిరాతులు ఇంగ్లీష్ మీడియం, ఇంజనీరింగ్, స్మార్ట్ ఫోన్, ఈ గొడవలు లేవు వాళ్ళకి ఇది ఒక్కటే తెలుసు, బుర్ర. ఆలోచించాడు వాడు. వాళ్ళ తాతో వాళ్ళ నాన్నో ఎవరో మాట్లాడుకుంటే ఉన్నాడు. ఏమిటంటే ముత్యాలు కేవలం ముత్యపు చిప్పల్లో మాత్రమే ఉండవు, ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి, అడవి పంది కోరల్లో ముత్యాలు ఉంటాయి, నాగుపాముల శిరస్సు మీద ముత్యాలు ఉంటాయి. ముత్యాలు ఉండే చోట్లు ఉన్నాయి. కొన్ని చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి, వెదురు గడలకి చివర ముత్యాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటికున్నాయి ఆ చెరుకు గడలు అంట. చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి, వెదురుగడలకి చివర ముత్యం పుడుతుంది. ముత్యాలు పుట్టే చోట్లు 8, 9 ఉన్నాయి. కుంభస్థలంలో ముత్యాలు పుడతాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ గోళ్ళు చీరుస్తారు, గోడతో చీరుస్తుంది కదా. చీల్చినప్పుడు గోళ్లలో ముత్యాలు ఇరుక్కుంటాయి. ఎందుకు ఇరుక్కుంటాయి? సింహం గోళ్ళు ఎలా ఉంటాయి? వంకర టింకరగా ఉంటాయి. ఎందుకుంటాయి? దానికి నైల్ కటింగ్ చేసుకోవడం తెలియదు, దానికి నైల్ కటింగ్ చేసే మనిషి ఇంతవరకు పుట్టలా. ఇవన్నీ కారణాలే. ప్రకృతి మనకి సహకరించింది. ఆ వంకర టింకరగా ఉన్న గోళ్ళు కారణంగా ముత్యాలు అందులో ఇరుక్కున్నాయి. అవి ఏమయ్యాయి? కిందికి దిగి ఏనుగును చంపి ఈ మంచులో నడుస్తున్నప్పుడు కింద జారిపడ్డాయి.
ముత్యాలు అందులో జారిపడ్డాయి. ఎందుకు జారిపడ్డాయి? మంచు కురవడం వల్లే జారిపడ్డాయి. ఆ మంచు బాగా కురిసింది కదా, ఆ నీళ్లు గోళల్లోకి వెళ్ళాయి, అప్పుడు లూజ్ అయింది, వదులైంది, ముత్యం జారిపడింది. అంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయని నువ్వు అనుకుంటున్నావో ఆ మంచు కారణంగానే ముత్యాలు జారిపడ్డాయి. ఏ ఉద్యోగం పోవడం వల్ల, ఏ వివాహం విఫలం కావడం వల్ల, ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని నువ్వు అనుకుంటున్నావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా. వెయిట్ ఇట్. ఈ రకంగా ఆలోచించండి. మీరు వివాహంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట. అందుకే ఇది పోయింది నాకు, అది వచ్చే యోగం ఉంది, అందుకే ఇది పోయింది. పోనీ పైగా ఏ మంచు కారణంగా జరిగిందో ఆ మంచు కారణంగానే జరుగుతుంది. మనకి ఆపద అని ఏదనుకుంటావు అదే సంపద అవుతుందండి, ఆశ్చర్యమేం లేదు. అప్పుడు వీళ్ళు ఆలోచించారు. పైగా ఇంకోటి ఆలోచించండి, చెరిగిపోయింది నెత్తుటి మరకల మార్గం, తెరిచి ఉన్నది ముత్యాల మార్గం. ఎప్పుడు మన జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది, ఆ ఉద్యోగమో వివాహ బంధమో ఏదైనా కానీ తీసిపారే గడ్డి పరక అదెంత అంతే. వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోవడమే మంచిదైంది, ఏదో శనుదిరిపోయింది అంతే. దగ్గర మన తప్పు ఉండకూడదు. రేపు వివాహాలు అని అంతేనమ్మా, ఇవాళ చాలా వివాహాలు కష్టంగా ఉన్నాయి. నా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి చెబుతున్నా, 10 ఏళ్ళు కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చండి. పద్మశ్రీయే, ఇంక వేరే ఏం అక్కర్లేదు. ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ ఉన్నారనుకో భారతరత్న. ఎందుకంటే ఇవాళ ఇది పెద్ద టాపిక్. ఇది 10 years ఫ్యామిలీ విత్ ది సేమ్ పర్సన్ కాబట్టి ఇంకోటి వస్తాడా? మరి మీ అమ్మగారు మీ తాతగారు మీ పూర్వులు పరిశీలించండి, మా అమ్మగారు మా తాతగారు పరిశీలించుకుందాం. 70 ఏళ్ళు కాపురాలు చేశారండి. వయస్సు కాదమ్మా, 70-80 ఏళ్ళు కాపురం చేశారు. అదే మనుషులతో అలాగే పడుతూ లేస్తూ తిడుతూ తిట్టించుకుంటూ ఏదో గొడవ. తప్పుతాడు ఏటి మొగుడా నాక అంతే. అంతేనండి. పడ్డబట్టి ఇవాళ నిలబడ్డారండి. ఇవాళ చిన్న మాట ఏదో దగ్గర వయసుడయి అన్నా వెళ్ళిపోవడం. ఓ మాట ఆడదనడానికి వెళ్ళలేదు, మగాడనడానికి వెళ్ళలేదు. పని హడావుల్లో ఉండి ఆడవాళ్ళు అంటారు, లేకపోతే సంపాదన ఇబ్బందుల్లో ఉండి మగవాడు ఏదో ఒకటి అంటారండి. అది పెద్ద విషయం. అక్కడ వదిలేస్తే అయిపోయి ఊరికే పేకానం లాగానం దేనికంతా, జీవితమే విద్య అని వాళ్ళు ఆలోచించేందుకే. తెరిచి ఉన్నది ఎప్పుడు ముత్యాల మార్గం, పోయింది ఎప్పుడు నెత్తుడి మరకల మార్గం. ఇంకోటి ఆలోచించండి, లోతుకెళ్ళిన కొద్దీ జీవితం అర్థమవుతుంది, సాహిత్యం అర్థమవుతుంది. నెత్తుడి మరకల మార్గంలో వీళ్ళు వెళ్ళుంటే సింహం దొరుకుతుందని గ్యారంటీ లేదు. సింహానికి వీళ్ళు కూడా దొరకచ్చు కర్మగాలితే. కానీ ముత్యాల మార్గంలో పెడితే ప్రయోజనం ఏంటంటే సింహం దొరకపోయినా ముత్యాలైనా దొరుకుతాయి. ఇందాక సింగ అనేవాడు బాధపడ్డాడు, ఎవరే మా ఆవిడ సింహం గోరు తెమ్మందురా, నేను తేనరాదు అసలే కోపిష్టిది అంటే వీడు రంగా జవాబు చెప్పాడు, ఒరే మీ ఆవిడ సింహం గోరు ఎందుకు తెమ్మందురా, నువ్వు అది తప్ప ఇంకేం తేవు కాబట్టి. కానీ నువ్వు ముత్యాలు పట్టుకెళ్ళావనుకో, ఆడవాళ్ళకి ముత్యాలు ఇష్టమా, ఈ సింహం గోరు కాకి గోరు వాళ్ళకి ఎందుకు పని? నువ్వు అంతకుమించి ఏం తేలేవు కాబట్టి అది అడిగారు. కానీ నువ్వు ముత్యాలే పట్టుకెళ్ళి దండగా ఆవిడ మెడలో వేయగలిగితే అంతకంటే ఆనందించేది ఏమైనా ఉందా? రేపటి నుంచి ప్రతిరోజు ముత్యాలు ఉన్న చోటుకి వెళ్ళు మావా అంటుంది ఆవిడ. వాళ్ళకి ముత్యాలు రత్నాలు కావాలి, కానీ ఈ గోళ్ళు గొడ్డళ్ళు వాళ్ళకి దేనికి? సున్నితమైన మనస్తత్వం కదా స్త్రీ అంటే. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే అలాగా అని అంటే ఆ ముత్యాల మార్గంలో వెళ్ళారండి, వాళ్ళకి పని జరిగిందని చెప్పారండి కాళిదాసు. ఈ శ్లోకం చాలామందికి హిమవన్నగ అనే పాఠంలో ఇంటర్మీడియట్లో ఉందండి. కానీ దురదృష్టం ఏంటంటే ఇది ఎందుకోసం అమ్మా అంటే ఫర్ 8 మార్క్స్ ఓన్లీ. నాకు 8కి 8 వచ్చాయి, 8కి 8 వచ్చాయి, 9కి డెత్ కూడా వచ్చేసి 8కి 8 రావడం, 80కి 80కి రావడం ముఖ్యం కాదు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటున్నా. ఎప్పుడైనా పరీక్షల్లో దెబ్బతిన్నా, దేంట్లో దెబ్బతిన్నా, మార్కులు తక్కువ వచ్చినా కంగారు పడకండి. మీ దగ్గర ఈవేళ ఉండి మీ తండ్రిలా సగర్వంగా ఇంత గౌరవం పొందుతూ మాట్లాడుతున్న మనిషి 10వ తరగతి తప్పాడమ్మా, 10th ఫెయిల్. నేను మళ్ళీ చదివా. మా నాన్నగారు నన్ను ప్రోత్సహించాడు. అప్పటికి బళ్ళోకి వస్తే సీనియర్ ఆర్టిస్ట్ని ఆక్షేపించేవాడు. ఇంత చేస్తూ 2వ సంవత్సరం చదివినది. పైగా అప్పట్లో పద్ధతి ఏమిటో తెలుసా, ఒక సబ్జెక్టు పోతే అది కట్టడం ఇన్స్టెంట్ లేదు, మొత్తం 6 మళ్ళీ రాయాల్సిందే. మొత్తం అది ఒక సబ్జెక్టులో 1 మార్కు తక్కువైంది అంతే, 1 మార్కే. దానికోసం మొత్తం ఏడాది చదివాం. దానివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే మొదటిసారి నేను ఉత్తీర్ణుడై ఉంటే 600కి 280 మార్కులు, అదో మార్కుల 40%. కానీ రెండోసారి మా నాన్నగారు ఏమన్నాడు, ఒరే సబ్జెక్టు బాగా నలుగుతుందిరా, రుబ్బినట్టు అవుతుందిరా, బాగా చదవరా, నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని వేదం చదువుకున్న ఆ పండితుడు నన్ను ఆశీర్వదించాడు, ధైర్యం చెప్పాడు నాకు.
అందువల్ల నేను మళ్ళీ చదివా, మొహమాట పడకుండా, పక్క వాళ్ళు ఆక్షేపిస్తున్నా సరే, ఊళ్ళో వాళ్ళు ఆక్షేపిస్తున్నా సరే మళ్ళీ చదివా. ఆశ్చర్యకరంగా నా ప్రజ్ఞ ఫలించి, నా కృషి ఫలించి, నా తండ్రి ఆశీస్సులు ఫలించి 2వ సంవత్సరం నేను పరీక్ష రాసినప్పుడు 67% 70% వచ్చిందమ్మా. 70%. 70% ఇప్పుడు పెద్ద విచిత్రం కాదు, కానీ 71 నేను పరీక్ష రాసింది 71. 1971లో 71% చాలా ఎక్కువ. అప్పుడు జిల్లాలో నాకు 2nd మార్కు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2వ స్థానం. ఇవాళ 90 వచ్చినా దిక్కు లేదు ఎక్కడ. అప్పుడు ఏనుగు ఎక్కించారు, ఇప్పుడు కుక్కను కూడా ఎక్కించారు. ఎందుకంటే అప్పుడు మార్కులు వచ్చేవి, ఇప్పుడు వేసేస్తున్నారు. అది అప్పుడు మేము సంపాదించుకునేవాళ్ళు, ఇప్పుడు వేసేస్తున్నారు. ఎందుకంటే వేపుతో ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఇది మనం నేర్చుకుందామండి. ముగింపుగా ఒక్క మాట, జీవితానికి ఎప్పుడు ముగింపు అనేది ఉండదండి. ఒక్క ముగింపు. వేదాంతం తెలిసిన వ్యక్తిగా దానితోనే ముగిస్తున్నా. నేనెవరు అది తెలుసుకుంటేనే జీవితానికి ముగింపు. శంకరాచార్య చెబుతారు, నువ్వు ఎన్ని ఇంజనీరింగ్లు చదివినా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా, వేదాలు చదివినా, శాస్త్రాలు చదివినా, స్త్రీవైనా పురుషుడివైనా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అందంగా ఉన్నా లేకపోయినా, అంతిమంగా తెలుసుకోవలసింది ఒకటే, మనం తల్లి ప్రేమతో మొదలుపెట్టాం, తల్లి ప్రేమతోనే ముగిస్తున్నాం. కన్న తల్లి ప్రేమతో జీవితం మొదలైందమ్మా. కనకదుర్గాదేవి అనుగ్రహంతో మన జీవితం పండాలి ఖచ్చితంగా, దైవానుగ్రహంతో. అనంతమైనటువంటి ఆనందం మన గుండెల్లో ఉంది, బయట వస్తువుల్లో లేదు, పదార్థాల్లో లేదు, లోకాల్లో లేదు. లోకంలో ఎక్కడా లేని ఆనందం నీ గుండెల్లో ఉంది. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నీతో నువ్వు మాట్లాడుకుంటూ, నీలో నువ్వు భావించుకుంటూ ఆనందంగా ఉండగలిగితే నువ్వు జీవితంలో విజయం సాధించినట్టు లెక్క. నీ ఆనందం ఇంకొకరి మీద ఆధారపడింది, ఇంకో విషయం మీద ఆధారపడింది, ఇంకో వస్తువు మీద ఆధారపడింది అంటే అది ఆనందం కాదమ్మా, అది విషాదం. ఏది ఎలా జరిగినా మనం ఆనందంగా ఉండాలంటే ఆనందో బ్రహ్మేతి జిజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాధ్యేవ జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిశంవిశంతీతి ఆనందో బ్రహ్మేతి జిజానాత్. ఆ ఆనందమే పరమాత్మ స్వరూపం. దాన్ని అంతిమంగా పొందాలి మనం. అంతవరకు జీవితంలో ఎప్పుడూ ప్రతిదాన్ని ఆనందపు ఛాయగానే తీసుకోవాలి. అలాగే ఆనందంగా తీసుకునే అనుకూల దృక్పథాన్ని మీకు కలిగించడంలో, మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేయడంలో నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.